సభాయే నమః. మేడం గారు, సభకు నమస్కారం. ఈరోజు డాక్టర్ ఆలపాటి రవీంద్రనాథ్, శ్రీమతి కళావతి గారుల సంస్మరణ కార్యక్రమం చేసిన వారందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. ఈరోజు కార్యక్రమంలో మన అయినాల వారి కీర్తి దేశమంతయు నిండే దేదీప్యమై వెలిగే సాహితీ సేవలు దేశాధ్యక్షులే ఘనముగ సత్కరింప ఆంధ్ర ప్యారిసుకు అత్యంత కీర్తి తెచ్చే అలాంటి అయినాల వారు సహజ కవి, జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత అయినాల మల్లేశ్వరరావు గారు వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాము. మీ అందరి కరపల మధ్య కప్పు రంగు తెలుపు, కలహంసయు తెలుపు, పంచదార తెలుపు, పాలు తెలుపు, వెండికొండ తెలుపు, వెన్నపోసయి తెలుపు, మనిషి తెలుసు, గుజ్జెల్లపూడి కృపాచారి గారి మనసు తెలుపు. వారు ఈనాటి ముఖ్య అతిథి దళిత విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య గుజ్జెల్లపూడి కృపాచారి గారు వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాము. గట్టిగా కరతాళ దోలండి. ప్రముఖ సంఘ సేవకులు, ఆత్మీయులు, ఈనాటి ఆత్మీయ అతిథి గౌరవనీయులు శ్రీ ఎర్రశెట్టి హనుమంతరావు గారు వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాము. ఆడంబర వ్యక్తిత్వం, నిలువెల్లా సేవాతత్వం, పరమళించిన దాతృత్వం, మానవత్వం, పరవశించిన దాతృత్వం, అలుపెరగిన గళం, మాటలలో పటుత్వం, ఓర్పులో నేర్పులో సాటిలేని మేటి, ఆప్యాయత అనురాగానికి మారుపేరు శ్రీ పావులూరు శ్రీనివాసరావు గారు వేదికని అలంకరించవలసిందిగా కోరుతున్నాను. ఓర్పులో నేర్పులో సాటిలేని మేటి, గీతాబంధు గౌరవనీయులు శ్రీ గోలి లక్ష్మయ్య గారు డిఎస్పి గుంటూరు వారు వేదికని అలంకరించవలసిందిగా కోరుతున్నాము. గుంటూరు డిఎస్పి గారు గోలి లక్ష్మయ్య గారు వేదికని అలంకరించవలసిందిగా కోరుతున్నాము. పేదలకు ఆప్తులు, శివతత్పరులు, శారదా సొసైటీ సంస్థను స్థాపించి షుగర్ వ్యాధిగ్రస్తులకు ఉచితంగా పరీక్షలు, మందులు ఇచ్చుట ఈనాటి ఆలపాటి రవీంద్రనాథ్ పురస్కార గ్రహీత, ఓర్పులో నేర్పులో సాట్లేని విదుషీమణి, సుప్రసిద్ధ సంఘ సేవకురాలు డాక్టర్ డి శారద గారు వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాము. అది దీని ఫోటో కూర్చో మేడం. షిరిడీ సాయి సేవా సమితి వ్యవస్థాపకులు, గాన కళారత్న, పాటలు పాడటంలో వారి ఆశ, ధ్యాస, శ్వాస, గ్రంథాలయ గాంధీ బహుగ్రంథకర్త డాక్టర్ వెల్లగా వెంకటప్పయ్య గారి పురస్కార గ్రహీత శ్రీ వెంపటి సత్యనారాయణ గారు వేదికని అలంకరించవలసిందిగా కోరుతున్నాము. వారు కార్యక్రమం నిర్వహించవలసిందిగా కోరుతున్నాం. సభా సరస్వతి మా తల్లికి సహస్రాదికి సాహిత్యాభివందనం. రవీంద్ర
ఈ సందర్భంగా గ్రంథాలయ స్టాఫ్కి సభాముఖంగా వారికి మనం ధన్యవాదాలు తెలియచేయవలసిన అవసరం ఉంది. నిజానికి ఈరోజు గ్రంథాలయానికి సెలవు. ఎప్పుడు నిండుగా పాఠకులతో అలరారుతుండేటటువంటి ఈ గ్రంథాలయం సెలవు కారణంగా క్రింద 100 మంది ఉండేవాళ్ళు, పైన 100 మంది ఉండేవాళ్ళు. అయినప్పటికీ కూడా మనకు మ్యాండేటరీ ప్రకారం ఈరోజు తప్పనిసరిగా ఇది నిర్వహణ చేయవలసి వచ్చింది. మేడం గారిని రిక్వెస్ట్ చేస్తే ఇంత మంచి ప్రోగ్రాం మనం గ్రంథాలయంలో 14 సంవత్సరాల నుంచి జరుగుతున్నది, సెలవు కారణంగా ఈ కార్యక్రమాన్ని పోస్ట్పోన్ చేయటం బాగుండదు, తప్పనిసరిగా మేము స్టాఫ్ వస్తాము, మరి మీరు ఇన్వైట్ చేసుకునేటటువంటి వాళ్ళని ఇన్వైట్ చేసుకోండి, కార్యక్రమం జరుపుకోండి అన్నందుకు వారు సహృదయంతో ఈ కార్యక్రమానికి అంగీకరించారో మనం కరతాళ ధన్యవాదాలు తెలియచేద్దాం. గత 3 రోజులుగా వారు చేస్తున్నటువంటి శ్రమ ఈ కార్యక్రమానికి అంతా ఇంత కాదు. ముగ్గురు కూడా వాళ్ళు స్త్రీలైనప్పటికీ కూడా ప్రెస్ కార్యక్రమాలు, అట్లాగే పర్చేజింగ్ ఏమైనా ఉంటే ఇలాంటి కార్యక్రమాలన్నిటిలోనూ మమేకమై ఈ కార్యక్రమాన్ని వారు సహకరించారు మాకు. నేను 200 మందికి ఆన్లైన్ ద్వారా ఆహ్వానాలు పంపాను. 50 మందికి పర్సనల్గా ఫోన్ చేశాను. 9 గ్రూపులకు పెట్టాను తెనాలిలో. 2 ఫేస్బుక్ అకౌంట్స్ పావులూరు శ్రీనివాసరావు గారు అడిగినప్పుడు మనకు పబ్లిక్ మరి ఆడియన్స్ ప్రేక్షకులు ఎట్లా అంటే ఎక్కువ మంది రారండి అన్నాను. ఎందుకు అన్నానంటే నెలకు 4 సభలు నిర్వహిస్తున్న నాకు తెలుసు ప్రేక్షక సభకు ఎంత దూరం అవుతున్నా. నాకేంటి అంటున్నాడు. ఫస్ట్ ప్రశ్న, సభకు ఆహ్వానిస్తే నాకేంటి అనే స్థాయికి తెనాలి ప్రేక్షకులు వచ్చారు. ఈ పరిస్థితుల్లో మనం నిర్వహణ చేయలేకపోతున్నాం. అయినప్పటికీ కూడా మాకు ధైర్యం ఏంటంటే సభలు నిర్వహణ చేస్తున్నప్పుడు ఎలక్ట్రానిక్ మీడియా ఉంది, ప్రెస్ మీడియా, వీడియోగ్రాఫర్స్ ఉన్నారు. మనకు వచ్చేటటువంటి వాళ్ళు 10 మంది అయితే వాళ్ళ ద్వారా 10,000 మందికి మరుసటి రోజు తెలియ 10,000 మంది. ఇవి కాకుండా మళ్ళీ క్షమించండి, ఆనందంలో రమాదేవి గారిని ఆహ్వానించటం మర్చిపోయాం. కాదు మేడం గారు, ప్రథమ శ్రేణి గ్రంథ పాలకురాలు మా ఈ కార్యక్రమాలకు బాగా ఉపకరిస్తున్నటువంటి సహకరిస్తున్నటువంటి ప్రథమ శ్రేణి గ్రంథ పాలకురాలు రమాదేవి గారిని సాదరంగా సప్రశంసపూర్వకంగా సవినయంగా వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాం. మేడం గారు ఒక్క నిమిషం వెళ్తారు. సరే అందుకని సభ చిన్నది అని మనం మనసులో చిన్నబుచ్చుకోవక్కర్లా. ఓ సినీ నటి వస్తేనో, ఓ సినిమా నటుడు వస్తేనో, ఓ క్యాబరే డాన్సర్ వస్తేనో మాత్రం ఓ 1000 మంది వస్తున్నారు. ఓ శాఖా గ్రంథాలయంలో 2 మహానుభావులకు ఓ సాహితీ అవార్డు ఇస్తున్నాము అంటే ఎవరు వస్తారు? కానీ వచ్చిన ప్రతి ఒక్కరూ ఒక్కొక్కరు 100 మందితో సమానమని మేము భావించుకొని మేము కార్యక్రమాలు కొనసాగిస్తున్నాం. మేమేమి చిన్నపోవటం లేదు. సభా కార్యక్రమాన్ని తక్కువ మంది ఉన్నప్పటికీ ఎక్కువ మంది ఉన్నప్పటికీ కూడా
సభలో 5 ప్రసంగించవలసి ఉన్నది. 5 కూడా 5 పదులు 50 నిమిషాలు, ఒక 10-20 నిమిషాలు సత్కారాలు. ఇంతే నేను ముందుగానే నిర్దేశిస్తున్నాం. 10 నిమిషాలు. దీనిలో పావులూరి ట్రస్ట్ నిర్వాహకులు మరియు ఆలపాటి కళావతి రవీంద్రపీఠం శాశ్వత సభ్యులు పావులూరు శ్రీనివాసరావు గారు స్మారకోపన్యాసం చెయ్యాలి కనుక వారు వెలగా వెంకటప్పయ్య గారిని గురించి, కళావతి గారిని గురించి, రవీంద్రనాథ్ గారిని గురించి, వీళ్ళ ముగ్గురిని గురించి ప్రత్యేకంగా 10 నిమిషాలు వారు మనకు తెలియచేస్తారు. తక్కినటువంటి 4 కూడా అతిథులు సత్కార గ్రహీతలు, పురస్కార గ్రహీతలకు అభినందనలు తెలియచేస్తారు. ఒక 10 నిమిషాలు. వాళ్ళ ఇద్దరిని గురించి ఆ 4 బాగా తెలుసు కనుక ఒక 10 నిమిషాలు. కనుక మీకు ముందుగానే ప్రోగ్రాం అనౌన్స్ చేయటం జరిగింది. మొత్తం మీద ఒక గంట 10 నిమిషాల్లో ఈ కార్యక్రమాన్ని మనం ఎవరి పేరుతోనైతే అవార్డులు ఇస్తున్నామో ఆ మూర్తులకు, వాళ్ళ చిత్రాలకు శ్రద్ధాంజలి ఘటించి ఆ తర్వాత కార్యక్రమం ప్రారంభించుకుందాం. అతిథులందరూ కూడా శ్రద్ధాంజలి ఘటించే కార్యక్రమం దగ్గరకు, ఆ ఫొటోస్ దగ్గరకు రావు. థ్యాంక్ యూ. గ్రంథాలయం వన్న గణకీర్తిమంతుల ఆత్మలు చరించు ఆలయము, అందున్న గ్రంథాలు అద్భుతం అయినట్టి ఆదర్శమూర్తుల అనుభవాలు, గ్రంథాలను కమనీయ వాక్యాలు, స్మరణీయ పూజ్యుల సంతకాలు, చిత్తాల హరించు పొత్తాల చిత్రాలు, ధర్మ జీవిత మార్గదర్శకాలు. వీలు కుదిరిన ఎప్పుడెల్లా మేటి బడయ అట్టి గ్రంథాలయమునకు అడుగు పెట్టి ఒక్క పేజీని చదువగా ఓర్మి మీద బ్రతుకు మార్గము కనిపించు పఠితవర్య. గ్రంథాలయాల యొక్క ప్రాశస్త్యాన్ని తెలియచేస్తూ రాసినటువంటి ఒక శీర్ష పద్యం ఇది. గ్రంథాలయ గాంధీగా పేరుబడిసినట్టి డాక్టర్ వెలగ వెంకటప్పయ్య గారు శతాధిక గ్రంథకర్త. అలాగే రేరాణి, సినీ పత్రిక, కినిమా మొదలైనటువంటి పత్రికలు ఆనాడు నిర్వహణ చేసి గ్రంథాలయాలకు
ఆనాటి సమకాలిక కవులకు ఎంతో సహకరించినటువంటి ఆలపాటి రవీంద్రనాథ్ గారు, వారి శ్రీమతి కళావతి గారు, వారి పేరుతో ప్రతి సంవత్సరం ఓ ఇద్దరికి, నిజానికి మొట్టమొదట ఒక్కరికే ఇస్తూ వచ్చాము, కళావతి రవీంద్రనాథ్ గారి పేరుతో. తిరిగి గ్రంథాలయ గాంధీగా పేరు పడిచినటువంటి వెంకటప్పయ్య గారి పేరు మీద కూడా ఒక అవార్డు ఇస్తే బాగుంటుందని అనుకొని ఆ అవార్డుని 2014 నుండి ఇస్తూ వస్తున్నాం. ఇప్పుడు ఈ స్మారకోపన్యాసం వీళ్ళ ముగ్గురిని గురించి పావులూరి శ్రీనివాసరావు గారు శాశ్వత సభ్యులు, వారిని ప్రసంగించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. సహనావతు సహనౌ తేజస్వినాం సుఖినో భవంతు లోకా సమస్తా సుఖినో భవంతు. దీని అర్థం ఏంటంటే పైనుంచి భగవంతుడు మనందరినీ రక్షించాలని, మనందరినీ కూడా చాలా సహృదయంతో అభివృద్ధి పదంలో నడిపించాలని, మనందరినీ కూడా గొప్ప శక్తితో కలిసి అందరం కలిసి పనిచేయాలని, ఈ సమాజానికి మన మేధో సంపదను కూడా సమాజం వైపు మళ్లించాలని చెప్పి మనం అందరం కూడా ఒకరికొకరు ద్వేషించకుండా సమాజంలో అందరినీ ప్రేమ ఆప్యాయతలతో మనసారా చూడాలని చెప్పి దీని అర్థం. మిత్రులారా, వేదిక మీద ఆశలు లేనటువంటి వారందరికీ ముందుగా వినమ్రపూర్వకమైనటువంటి ప్రణామాలు అర్పిస్తున్నాను. ఆలపీఠ రవీంద్ర కళాపీఠం ఆహ్వానం మేరకు వచ్చినటువంటి విఘ్నులకు, మేధావులకు, మరి పాఠకులకు, గ్రంథాలయ మిత్ర పథకం సభ్యులకు, ఇది వెంకటప్పయ్య గారు స్టార్ట్ చేశారు, అక్కడ ఉన్న పేర్లన్నీ మిత్ర పథకంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా 1000 రూపాయలు ఇచ్చారు ఈ కార్యక్రమానికి. ఆహుతులకు, వదాన్యులకు, మరి పురస్కార గ్రహీతల గురించి వారి అభిమానులకు, ఇక్కడికి వచ్చిన వారందరికీ కూడా ముందుగా వినమ్రపూర్వకమైనటువంటి ప్రణామాలు అర్పిస్తున్నాను. ఈ కార్యక్రమం ఉద్దేశం ఒక నిమిషం మీకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. పెద్దల జీవితాలని, ఆ ఫోటోలో ఉన్నటువంటి వాళ్ళ యొక్క జీవితాలని మనమంతా కూడా ఆదర్శంగా తీసుకోవాలని, ఇలాంటి నిర్వహించబడినటువంటి కార్యక్రమాల ద్వారా కూడా మనమందరం కూడా సమాజంలో ఒక ఆదర్శప్రాయంగా మెలగాలని, మరి మన జీవనం కూడా సజావుగా సక్రమంగా గడపాలని, ముఖ్యంగా ప్రేమను ఆప్యాయతను పంచి మరి బతకటం మనం నేర్చుకోవటమే కాకుండా కూడా బ్రతికే ప్రతి క్షణం కూడా అర్థవంతంగా గడపాలని, మిగతా వారికి మనమందరం కూడా దారి చూపాలని, సంఘ రుణాన్ని, సమాజ రుణాన్ని కూడా తీర్చుకునే దిశగా ముందుకు సాగాలని చెప్పి ఈ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశం. మరి ఈ హాల్లో నిజంగా పేర్లు చెప్పాల్సినటువంటి వాళ్ళు మహానుభావులు చాలామంది ఉన్నారు. మరి సమయం తక్కువగా ఉంది కాబట్టి ఈ మహానుభావుల యొక్క పాటించినటువంటి విలువల్ని ముఖ్యంగా ఈ కార్యక్రమం ద్వారా మరి మనమంతా కూడా రాబోయే రోజుల్లో కాపాడాలనే వినమ్రపూర్వకంగా మిమ్మల్ని అర్థిస్తూ, పుట్టిన గడ్డకు జన్మించినటువంటి తల్లిదండ్రులకు, పాఠాలు నేర్పిన గురువులకి, ఈ సమాజానికి ఎవరైతే కృతజ్ఞతగా ఉంటారో వారి జీవితం 100% ధన్యత చెందుతుంది. ధన్యత ఇది చాలా స్పష్టమైనటువంటి విషయం. కాబట్టి ఈ 4 విషయాల్లో ప్రతి వాళ్ళు కూడా మేల్కొనపాలని, ఎందుకంటే ఈ రోజున ఈ 4 విషయాల్లో ఖచ్చితంగా వాళ్ళు పాటిస్తున్నారు. మరి ఈ ఆలపాటి వారిని, వెలగా వారిని కూడా స్మరించుకునే కార్యక్రమం కాబట్టి ఆంగ్లంలో ఒక సామెత ఉంది, వితౌట్ బుక్స్ గాడ్ ఈజ్ సైలెంట్ అంట. అంటే దీని అర్థం ఏంటంటే మనిషికి కనిపించని దేవుని నివాసం ఏమైనా ఉంది అంటే అది పుస్తకం రూపంలో ఉందని మనం అంతా తెలుసుకోవాలి మిత్రులారా. కాబట్టి దేవుడిని చేరే దారులు ఎన్నో ఉన్నా కూడా అన్ని తరాలకు అందించే రహదారి ఏమైనా ఉంది అంటే ఖచ్చితంగా నాకు తెలిసినంత వరకు
పుస్తకం అనేటటువంటి ఆణిముత్యం అని చెప్పి మేము అందరినీ ఈ సందర్భంగా తెలియజేస్తూ, వెలగా అంటే వెలకట్టలేని మానవతా విలువలతో, మళ్ళీ చెప్తున్నా, వెలకట్టలేని మానవతా విలువలతో లబ్ధ ప్రతిష్టమైనటువంటి సాహితీ రచనలతో ఆయన యొక్క రచనలు అమెరికా లైబ్రరీస్లో కొన్ని వందల పుస్తకాలు ఉన్నాయి. గర్వం లేని సామ్యవాద వ్యక్తిత్వంతో ముందుకు సాగినటువంటి వెలగా వారి యొక్క గురించి ఒక్కరు స్మరించుకోవటం అనేది మన ధర్మం. ఎందుకంటే మేమిద్దరం అయినాల వారు, నేను వారి వారసులు ఈ తెనాలి పట్టణంలో. అట్లానే ఆలపాటి అంటే ఆలంబనగా పాఠకుల హృదయాలలో జ్ఞానదీపం వెలిగించిన ఆయన మా ఊరు. ఆయన నేను గర్వంగా చెప్పుకోదగినటువంటి వ్యక్తి. మా ఊరంటే గోవాడ. రెండోది లా అంటే లబ్ధ ప్రతిష్ఠులైన వ్యక్తుల యొక్క ప్రతిభను వెలికి తీశాడు ఆయన. ఇందాక రేరాణి, కినిమా, మిసిమి అనే పత్రికల్ని ఆయన చాలామంది గొప్ప గొప్ప వ్యక్తుల చేత మరి ఆయన రచనలు చేయించాడు, వెలికి తీశాడు. మరి అంటే పాటుపడి 10 కాలాల పాటు చరిత్రలో గుర్తుండే పనులు చేశాడు. అవన్నీ మీకు చెప్తా ఏంటనేది. మరి టీ అంటే టీ అంటే టీకా తాత్పర్యాలతో మిసిమి పత్రిక ద్వారా వెలుగును పంచేటటువంటి గొప్ప దార్శనికుడు మరి ఆలపాటి వారు. కాబట్టి ఈ ధరణిపై, మరలా చెప్తున్నా, ఈ ధరణిపై పుస్తక ప్రచురణ ఉన్నంత వరకు, పుస్తకం ప్రచురణ రెండు ఉన్నంత వరకు పాఠకుల హృదయాలలో, పుస్తక ప్రేమికుల హృదయాలలో వీరిద్దరికీ మరణం లేనట్లే అని భావిస్తూ వారి ఆత్మకు శాంతి కలగాలని చెప్పి భగవంతుని కోరుకుంటూ ఇంకొక 5 నిమిషాలు ఉంది. 5 నిమిషాల సొప్ప వాళ్ళిద్దరి గురించి చెప్పాను. అసలు నేటి తరం రాబోయే తరాన్ని గురించి ఒక నిమిషం చెప్తా. మిత్రులారా, చాలామంది ఈరోజు సమాజంలో తాత ముత్తాతల పేర్లు చెప్పాలంటే చాలామంది తడువుకోవాల్సినటువంటి పరిస్థితి. రేపటి తరాలకి అన్యాయం చేయకూడదన్న ముందస్తు ఆలోచనతో మరి తినకో అంటే వాళ్ళు పెద్దగా కొంత సేవ్ చేసి మనకంటూ ఆస్తులు మిగిల్చారు మన తల్లిదండ్రులు. వారు కట్టిన ఇళ్లలోనే మనం పెరిగి పెద్దవాళ్ళం అవుతున్నాం. ఇది మీరు చాలా గట్టిగా గుర్తుంచుకోవాల్సిన విషయం. మరి పెద్దల ఫోటోలను సేకరించి మీరందరూ కూడా, మేము ఎట్టయితే వాళ్ళిద్దరు ఫోటోలను సేకరించి భద్రపరిచి వాళ్ళ వంశవృక్షాలను సిద్ధం చేసి ముందు తరాలకి అందించాలి. మరి బతికినన్ని రోజులు వాళ్ళతో గడిపాం. చనిపోయిన తర్వాత కూడా వాళ్ళ జ్ఞాపకాలని భద్రంగా దాచుకోవటం, వారి కోరికలను నిజం చేసి ఏడాదికి ఒక్కసారైనా కలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది మీరు గుర్తుంచుకోండి. ఇలా చేసిన పనుల వల్ల దివంగతులైన స్వర్గలోక ప్రాప్తి కలిగినటువంటి ఆ పైవారు మంచి పనులకి మిమ్మల్ని ప్రోత్సహిస్తూ ముందుకు మరి శ్రీకారం చుట్టి వాళ్ళ ఆశీస్సులు పైనుంచి దివి నుంచి భూమికి పంపుతారు మిత్రులారా. కాబట్టి బతికినంత కాలం మన కుటుంబంతో పాటు ఇరుగు పొరుగు వారికి, సమాజానికి ఎంతో మేలు జరపాలనేటటువంటి ఉద్దేశంతో ఇవాళ ఈ పురస్కార గ్రహీతలు ఇద్దరూ కూడా వారి వారి రంగాలలో చాలా కష్టపడి ముందుకు సాగుతున్నారు. ఇంకొక సత్యవంతమైనటువంటి విషయం ఏంటంటే, విలాసవంతమైన జీవితాలు ఎక్కువ మంది గడపడానికి మనం అంతా అలవాటు పడ్డాం. జీవితాలని నిరర్ధకం చేసుకోకుండా సార్థకం చేసుకోవాలంటే, చనిపోయిన తర్వాత కూడా జీవించాలంటే, చనిపోయిన తర్వాత కూడా మీరందరూ దీవించాలి అంటే దాతృత్వాన్ని అలవర్చుకోవాలి. ఈ పురస్కార గ్రహీతలు ఇద్దరు వారు కాబట్టి ఇవాళ వారిని సత్కరించడం జరుగుతుంది మిత్రులారా. మరి స్మారక ఉపన్యాసం కాబట్టి మరి ఆలపాటి రవీంద్రనాథ్ గారు మా ఊరు గోవాడ. ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి, ముఖ్యంగా ఉత్తమ సంపాదకులు, ముద్రణా రంగంలో ఆరితేరని చెయ్యి. మరి ఆయనది కూడా గోవాడ గ్రామంలో సంపన్న కుటుంబంలో నుంచి వచ్చినటువంటి ఆయన. మరి అసలు విషయం ఏంటంటే, పన్నుల నిరాకరణ ఉద్యమం సాగుతున్నప్పుడు మహాత్మా గాంధీ గోవాడ గ్రామం సందర్శించినప్పుడు రవీంద్ర గారు చూడటం జరిగింది. ఎవరిని? గాంధీజీ గారిని. అప్పుడు మా ఊరిలో గొప్ప దేశభక్తుడైనటువంటి దేవయ్య గారి ఆధ్వర్యంలో మా ఊరి గోవాడలో హరిజనుల్ని గ్రామంలో
లో ఉన్నటువంటి భావితో మన్నించండి. ఇవి దయచేసి వద్దు అనకండి. ప్యాకెట్ రూపంలో ఉన్నది కనుక ఇక్కడ తినటం అభ్యంతరం అని మీకు అనిపిస్తే దయచేసి, ఎందుకంటే వారి ముగ్గురు పేరుతో ఇస్తున్నటువంటిది వితరణగా భావించి దయచేసి వద్దనకండి. ఆ ప్యాకెట్స్ తీసుకుంటారని. ఊరి దేశభక్తుడైనటువంటి దేవయ్య గారి ఆధ్వర్యంలో గోవాడలో హరిజనుల్లో మరి అందరినీ కూడా ఊళ్ళో ఉన్నటువంటి బావిలో మంచినీరు తోడుకోవటం గమనించినటువంటి మరి రవీంద్రనాథ్ గారు ఒక అభ్యుదయ భావాలకు ఆయనకి నాంది పలికింది. మరి మా ఊర్లో ఇప్పుడు కూడా 100 సంవత్సరాలు నిండినటువంటి రాజరాజ నరేంద్ర గ్రంథాలయం కూడా ఈరోజు కూడా వారి ఏర్పరిచినటువంటిదే. ఆయన చిన్నప్పటి నుంచి కూడా పలు పత్రికలు చదివి మరి ఆయన మనసు గాంధీజీ భావజాలం పట్ల ఎక్కువగా మొగ్గు చూపినట్టు మరి వారి పుస్తకాల్లో ఉంది. ముఖ్యంగా ఆయన తురుమేళ్ల గ్రామంలో విద్యాభ్యాసం చేశారు. తర్వాత ఎక్కువగా ఇంటి వద్దే పలు గ్రంథాలను అధ్యయనం చేయడం జరిగింది. తద్వారానే కొన్ని వేల గ్రంథాలను చిన్నప్పుడే డిగ్రీస్ లేకపోయినా కూడా చదివి ఒక సామాజిక స్పృహ, ఒక వివేచన శక్తి ఆయనలో మరి కలిగింది. 1946లో తెనాలిలో మరి జ్యోతి ప్రెస్ ప్రారంభించారు. 46 అంటే స్వతంత్రానికి ముందే. రేరాణి అనే పత్రికను ఇక్కడ నడపడం జరిగింది. అప్పుడు దానికి సంపాదకత్వం, ప్రచురణ కూడా ఆయన సొంతంగా బాధ్యత టేకప్ చేసి ఆయన దాన్ని ముందుకు సాగించడం జరిగింది. కినిమా అనే సినీ పత్రికను కూడా ఆ సంవత్సరంలో కూడా ఆయన స్టార్ట్ చేశాడు. దీనికి ప్రముఖ రచయితలను కూడా మరి పరిచయం చేయటం జరిగింది. రావూరి భరిద్వాజ గారు కూడా ఆ దాంట్లో ఒక ఆయనకి గొప్ప అవార్డు రావటానికి మొట్టమొదటిగా ఎంకరేజ్ చేసింది మా ఊరు రవీంద్రనాథ్ గారు. 48వ సంవత్సరంలో నుండి మరి ఆయన మనకి ఎంఎన్ రాయ్ గురించి తెలుసు. ఆయన వైఫ్ ఎల్ఎన్ రాయ్ గారు ఆ రోజుల్లో మరి ఒక వ్యాసాన్ని కుటుంబ నియంత్రణ కోసం ఈయన ప్రచురించాడు ఆ పత్రికలో. అప్పుడు బ్రిటిష్ వారు ప్రాసిక్యూషన్ చేసి ఈయన జైలుకు కూడా పంపించడం జరిగింది. ఆయనలో ఉన్న గొప్ప విశేషం ఏంటంటే తాను నమ్మిన సిద్ధాంతాన్ని ఎలాంటి అవాంతరాలు ఎదురైనా కూడా ఎదుర్కొనేటటువంటి ధీమంతుడు. ఈ రోజున మన పురస్కార గ్రహీతల్లో మరి శారద గారు కూడా ఎన్నో అవాంతరాలు ఎదురైనా కూడా మరి ఆవిడ ఈ తను నమ్మిన సిద్ధాంతం మేరకు మరి ఎదుర్కొనేటటువంటి ధీమంతురాలు ఆవిడ కూడా. ఈ పురస్కార గ్రహీతగా ఆవిడకి ఇవ్వటం కూడా అదే కాబట్టి 1900 ఆంధ్రజ్యోతి మిసిమ పత్రిక గురించి సంపాదకీయాలు రాయటం చాలా కూడా ప్రశంసనీయం. ఆయన ద్వారా కూడా చాలామంది ఈ విషయాన్ని పరిశోధించారు. మన స్నేహ ప్రపంచం అయింది వైవిధ్యభరితం. కవులు, సాహితీవేత్తలు, మరి రాజకీయ రచయితలు, రచయితలు, ఎమ్మెల్యేస్, ఎంపీస్ కూడా ఆయన గొప్ప ఫ్రెండ్స్గా ఉన్నారు. మరి ఆయన ఒక మాట చెప్పి నేను అయినాల వారి గారు టైం అయిపోయింది కాబట్టి డాక్టర్ సినారే గారు ఆయన గురించి ఒక మాట అన్నాడు. జీవితాంతం మానవీయ ప్రవృత్తిని, అవ్యాజమైనటువంటి మైత్రిని తన మనుగడలో విడదీయరాని బంధంగా మలుచుకున్నటువంటి ఆలపాటి వారు 1996లో కాలం విడిచి వెళ్ళారు. మరి ఆ రవీంద్రనాథ్ గారిని గురించి ఈ ఉపన్యాసం ద్వారా 4 విషయాలు మీకు తెలియజేసేటటువంటి అవకాశం గోవాడ వాసిగా నాకు కలిగినందుకు ఈ సభలో వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నమస్కారం. అధ్యక్షత స్థానం మహా గొప్ప అనుకుంటాం, కానీ మహాప్రమాదం. వారి వాక్ ప్రవాహాన్ని ఆపలేం. చెప్పాలి 4 విషయాలు తెలియజేయాలన్న తపన కాదు, నిజానికి అవసరం కూడా. క్షమించండి పావులూరి వారు, ఎవరికైనా సరే మరి మనం వెంటనే వీళ్ళు సెలవు రోజైనా కూడా మనకు ఇచ్చేసారు. పైగా వీళ్ళ ముగ్గురు కూడా మళ్ళీ వేరే కార్యక్రమాలకు పెట్టుకున్నారు. ఒకరు అన్నవరం వెళ్ళాలట, ఇంకా ఎక్కడికో అక్కడ పాపం. అందుకని మనం తొందరగా ముగించుకోవటం కొరకు మాత్రమే ఈ హడావుడి. వెంటనే మన ముఖ్య అతిథి మా గురువు గారు ప్రొఫెసర్ ఆచార్య గుజ్జర్లమూడి కృపాచారి గారు
పురస్కార గ్రహీతలకు చక్కటి అభినందనలు తెలియచేస్తూ ఒక 10 నిమిషాలు. సభకు నమస్కారం. అప్పిచ్చువాడు వైద్యుడు ఊళ్ళో లేకపోతే ఆ ఊళ్ళో ఉండొద్దు అన్నారు. అందువల్ల వైద్యం అనేటటువంటిది ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ తర్వాత ఎంత అవసరం అనేటటువంటిది జనాలకు అందరికీ తెలిసింది. అంతకుముందు హాస్పిటల్స్ అన్నా అందరికీ పరిచయం ఉన్నా కానీ కోవిడ్ తర్వాత ప్రపంచం మొత్తం ఈరోజు డాక్టర్లను ఎక్కువగా ప్రొడ్యూస్ చేయాలి ప్రతి దేశంలో అనేటటువంటి తపన, కాంక్ష, ఆలోచన పెరిగింది. ఒక్క డాక్టరే కాదు, డాక్టర్తో పాటు ఉండేటటువంటి స్టాఫ్ అందరూ కూడాను, సపోర్టింగ్ స్టాఫ్, నర్సింగ్ స్టాఫ్ అండ్ ఆల్ దట్. అందువల్ల మనం తెనాలి వాళ్ళు చేసుకున్నటువంటి అదృష్టం ఏంటంటే మంచి డాక్టర్లు మన ఊళ్ళో ఉన్నారు. అన్నిటికన్నా శారద గారంటే అంతకుముందు నాకు వారి పేరు వినడమే తప్ప చూసింది లేదు. ఆవిడంటే నాకు విపరీతమైనటువంటి గౌరవం ఉండేది, గౌరవం పెరిగింది. ఇంకా రోజు రోజుకి ఆమె మీద ఒక అభిమానం అనేటటువంటిది కొండంతలుగా వృద్ధి చెందింది. కారణం ఏమిటంటే పేదవాళ్ళకి, మరి ముఖ్యంగాను మనం అమ్మ అని పిలుచుకునే ప్రతి మహిళకి కూడాను ఉచితమైనటువంటి వైద్యం చేస్తున్నందుకు 2 చేతులు ఎత్తి నమస్కరించాలి. ఈరోజు ఎన్నో చెప్పుకోలేనటువంటి బాధలు ప్రతి స్త్రీకి ఉంటాయి, మగవాళ్ళకు కూడా ఉంటాయి, కానీ ఊరోళ్ళందరూ చెప్తారు. కానీ స్త్రీకి ఉండేటటువంటి వ్యాధిపూర్వకమైనటువంటి బాధలు ఎవరికీ చెప్పుకోలేరు, డాక్టర్కి తప్ప. ఆ డాక్టరే చెప్పుకోవడానికి కూడా చాలా సిగ్గుపడిపోతుంటారు. అటువంటి పరిస్థితుల్లో శారద గారు చక్కగా, ప్రేమగా, ఆప్యాయంగా పిలిచి అంబులెన్స్ ఇచ్చి ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చి వైద్యం చేసి వాళ్ళని ఆరోగ్యవంతులుగా చేసి పంపించడం అనేటటువంటిది ఎంతో అద్భుతమైనటువంటి పరిచర్య అండి. ప్రపంచానికి ఇచ్చేటటువంటి తెనాలి నుంచి శారద గారు ఇస్తున్నటువంటి సందేశం అది. వరల్డ్ వైడ్ అలా ఆనందించేటటువంటి విషయం. అందువల్లమ్మా మిమ్మల్ని కేవలం అభినందించడం మాత్రమే కాదు, 2 చేతులు ఎత్తి సరే, ఎక్కువ సమయం లేదు కాబట్టి డాక్టర్లు ఉంటే ఉన్నారు, మంచి వైద్యం ఇస్తున్నారు. అప్పుడప్పుడు ఆనందం కలిగించేటటువంటి వాళ్ళు ఎవరో ఉన్నారంటే ఇదిగో మన పక్కన పాటలు పాడటానికి, పద్యాలు పాడటానికి ఆయన పద్యం ఆయన మొదలు పెట్టమంటే 10 పద్యాలు ఏకబిగిన పాడతారు. అయ్యా ఇప్పుడు మాత్రం పాడకండి, మనకు సమయం తక్కువగా ఉంది, నిజం పెరుగుతుంది. అందువల్ల ఇటువంటి వాళ్ళకిద్దరికీ సన్మానించుకోవడం మన అదృష్టం. మనకి ఆలపాటి రవీంద్రనాథ్ గారిని గురించి ఆయన రవీంద్రనాథ్ ఈజ్ అన్ ఐకాన్. ఎందుకు ఆ మాట అంటున్నాను అంటే, కానీ చేసినప్పుడు ఈ మనోవిశ్లేషణ సిద్ధాంతాన్ని సెక్స్కి సంబంధించినటువంటి అది శాస్త్రీయమైనటువంటి విధానంలో చెప్పాలి అనేటటువంటి ఆలోచనతో ఆయన వ్యాసాలు రాయించి, మరి ముఖ్యంగాను మనోవిశ్లేషణ సిద్ధాంతమైనటువంటి ఫ్రాయిడ్, యూంగ్ మొదలైనటువంటి వాళ్ళ ఆలోచనతో తీసుకొచ్చి రామోజీరావు గారు మన సమరం గారిని పట్టుకుని సమరం చేత రాయించుకుని పత్రికను వృద్ధి చేసి ఆయనకి పేరు తెచ్చాడు. అంత ఎలవరలో మా సొంతూరు పేపర్రు అంచేత ఈ ఇంపాక్ట్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ అనేటటువంటిది ఈ విధంగా ఉన్నప్పుడు అటువంటి మహోన్నతమైన ఆయనకి ఇంకోటి కూడా ఏంటంటే, ఆయనకి ప్రాసిక్యూషన్ జరిగిందన్నారు. ఎందుకు జరిగిందంటే ప్రాసిక్యూషను దానికి ఆయన కారణం చెప్పలేదు. ఫ్యామిలీ ప్లానింగ్ అనేటటువంటిది చాలా అవసరం, భారతదేశంలో ఫ్యామిలీ ప్లానింగ్ ఇంప్లిమెంట్ చేయాల్సింది అని చెప్పి చాలా పెద్ద వ్యాసం రాశాడు. వెంటనే ఆయన అరెస్ట్ చేసి పారేశారు. అంటే ఈరోజు మనం ఫ్యామిలీ ప్లానింగ్ అంటే చాలా చాలా ఈజీగా మాట్లాడుకోగలుగుతున్నాం. ఆ రోజుల్లో ఫ్యామిలీ ప్లానింగ్ ఏంటి, కుటుంబ నియంత్రణ ఏమిటి అనేటటువంటి దాని గురించినటువంటి విషయం. ఎంతమంది ఇన్ని రకాలైనటువంటి ఆలోచనలు, కానీ మన పోలీసు వ్యవస్థ ఒకటి ఉంది. పోలీసు వ్యవస్థ అనేటటువంటిది కనుక లేకపోతే, నేను ఎందుకు పోలీసు వ్యవస్థల గురించి నేను ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా సరే నేను గౌరవించేటటువంటి మాట ఏంటంటే, అర్ధరాత్రి అపరాత్రి పెళ్ళాం పిల్లల్ని కుటుంబాన్ని అందరిని వదిలేసి మనం హాయిగా మనం నిద్రపోతున్నాం అంటే వాళ్ళు రోడ్ల మీద చలికాలం దుప్పట్లు అంటే వాళ్ళు సూటు కోటు అది వేసుకుని చెవులకు కట్టుకుని తిరుగుతూ కాపలా కాస్తున్నారు. నమస్కరించాలి వాళ్ళందరినీ కూడా. పోలీస్ డిపార్ట్మెంట్ కనుక లేకపోతే ఈరోజు జనం అవకాశం ఉన్నంత వరకు దోచుకుపోతూనే ఉంటారు, కానీ నియంత్రించగలిగినటువంటి పోలీస్ శాఖ. అటువంటి పోలీస్ శాఖ నుంచి మా గోలి లక్ష్మయ్య గారు మంచి గాలం వేసి తీసుకొచ్చారు మనకి ఎక్కడికి.
ఇటువంటి వాళ్ళందరినీ ఈరోజు చూడగలుగుతున్నందుకు, మిత్రులందరూ కూడా ఈ విధంగా కళకళలాడుతూ ఉన్నందుకు నంబర్ తక్కువే కాదండి. ఇక్కడ వీళ్ళందరిలో కూడాను చాలా గొప్ప వ్యక్తులు ఉన్నారు. ఇక్కడ వీళ్ళందరిని చూస్తూ ఉంటే నాకు దేవతామూర్తుల్లాగా కనిపిస్తున్నారు. అంచేత మీరు తక్కువ వచ్చారు ఎక్కువ వచ్చారని లెక్కించకండి. అందరికి నమస్కారం. పురస్కార గ్రహీతలకు మరొకసారి నమస్కారం. మా వెలగాం కట్టప్పయ్య గారు చాలా మంచి వ్యక్తి. నా దగ్గరికి ఎన్నోసార్లు ఇంటికి వచ్చి ఎన్నోసార్లు నన్ను అభినందించడం కాదు, నాకు కూడా సత్కారం చేసినటువంటి వ్యక్తి. ఆయనతో పాటు నేను ఎన్నో పంచుకున్నాం. కలిసి నాకు ఒకటి తీరని కోరిక ఏంటంటే ఆయనతో కలిసి ఏదైనా 1-2 పుస్తకాలు పబ్లిష్ చేయాలని కూడా అనుకున్నాం, వీలు పడలేదు. అందరికీ నమస్కారం. ఇంకా 2 నిమిషాలు ఉంది వీడు. సరే సరే. 10:48కి ముఖ్య అతిథి గారికి మైక్ ఇచ్చాను. 10:58 నా మైక్ నాకు ఇచ్చారు. 10 నిమిషాల్లో చాలా విలువైనటువంటి సమాచారం అందించారు. అప్పుడు వస్తారు పబ్లిక్, సరిగ్గా 10 నిమిషాల్లో ఏ విషయాలు చెప్తే ఇక్కడ అవసరమో ఆ విషయాలు మాత్రమే. అది సమయస్ఫూర్తి. ఆత్మీయ అతిథి 11 గంటలకు వారికి మైక్ ఇస్తున్నాను. 11:10 నా మైక్ నాకు ఇస్తారు. 10 నిమిషాలు. ఆ 10 నిమిషాల్లో ఒక్క అర నిమిషం నేను తీసుకోవాలి. ఎందుకంటే ఈ శాఖా గ్రంథాలయంలో ఏ కార్యక్రమం జరిగినా ఎర్రంశెట్టి హనుమంతరావు గారు లేకుండా నేను కార్యక్రమం నిర్వహణ చేయలేకపోతున్నాను. అది ఇక్కడ పనిచేసినటువంటి ప్రతి లైబ్రేరియన్కి తెలుసు ఆ విషయం. దాదాపు 10 మంది లైబ్రేరియన్స్ దగ్గర వారు స్వచ్ఛందంగా మా ఈ కార్యక్రమాలకు సహకరిస్తున్నారు. సంవత్సరానికి 5 కార్యక్రమాలు జరుగుతాయి ఇక్కడ. జాతీయ వారోత్సవాలతో కలుపుకొని ప్రతి కార్యక్రమాన్ని డిజైన్ చేస్తారు వారు. ఎర్రంశెట్టి హనుమంతరావు గారు సీనియర్ పాత్రికేయులు. వారిని సత్కార గ్రహీతలు ఇరువురికి కూడా అభినందనలు తెలియచేయవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. అభిమానంతో ఆత్మీయ అతిథి అని రాశారు, కానీ చెప్పకనే ఆయనే చెప్పాడు, నేను ఇక్కడ అతిథిని కాదు, నేను కూడా స్వగృహస్థుండే. అది ముఖ్యంగా ఈరోజు మనం సత్కరించుకున్నటువంటి డాక్టర్ శారద గారికి ఈ సత్కారం ఎప్పుడో జరగాల్సి ఉందని నేను అనుకుంటున్నా. చాలా లేటుగా మనం ఈ సత్కారాన్ని చేస్తున్నాం. ఇంకొకటి ఏంటంటే ఈరోజు డాక్టర్ గారి అపాయింట్మెంట్ల కోసం మనం హాస్పిటల్కి పరిగెత్తి టైమింగ్స్ తీసుకొని అపాయింట్మెంట్లు రాయించుకొని వెళ్తాం. కానీ మరి కృపాచార్య గారు చెప్పారు, ఆడవాళ్ళు చాలామంది కూడా కొంచెం న్యూనత ఫీల్ అవుతారు, చెప్పలేరు బయటికి. వాళ్ళతో చెప్పించుకోవడానికి ఆమె ప్రత్యేకంగా వారంలో ఒకరోజు కేటాయించుకొని వాళ్ళ దగ్గరికి ఈమె వెళ్తారు. అలా వెళ్ళి వాళ్ళకి చైతన్యపరిచి, అంటే ఒక అవగాహన కల్పించి మరీ కార్యక్రమాలు చేయడం. అలాగే ఆమెతో పాటు కొంతమందిని స్వచ్ఛందంగా సహకరించే వాళ్ళందరినీ కూడా తయారు చేసుకొని, మన మేడం గారు వీళ్ళంతా నిజం చెప్పాలంటే మీరంతా ప్రేక్షకులు కాదు, మీరంతా ముఖ్య అతిథులు. మేం ప్రేక్షకులు, వేదిక మీద ఉండి మేము ప్రేక్షకులుగా మిమ్మల్ని చూస్తున్నాం. అలా ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా గొప్ప వ్యక్తులు మన ఎదురుగా కూడా ఉన్నారు. అందువల్ల నేను ఎక్కువ సమయం తీసుకోను, సమయం మిగులుస్తాను ఐలాల వారికి. ప్రత్యేకంగా సత్కార గ్రహీతలైనటువంటి డాక్టర్ గారికి మరొకసారి నేను అభినందనపూర్వకంగా నమస్కరిస్తున్నాను. అలాగే మా సత్యం గారు నేను మనం ఎక్కడైనా సత్యం గారి పేరు గబక్కన గుర్తురాదు, భక్తి గీతాల్లో ఘంటసాల గారే గుర్తొస్తారు. ఆయన కనుక మైక్ తీసుకుంటే ఎప్పుడు ఏ కార్యక్రమంలో అయినా కొంచెం ప్రార్థన చేయమన్నా సరే ఆయన నిస్సంకోచంగా వచ్చి చక్కటి ప్రార్థనా గీతాన్ని వినిపించే పెడతారు. అలాగే చేస్తూ అనేక కార్యక్రమాల్లో విస్తృతంగా సేవలు అందిస్తున్నారు. వారిని కూడా సత్కరించుకోవడం అనేది మమ్మల్ని మేము సత్కరించుకున్నట్టుగా నేను భావిస్తూ
అందరూ కూడా లేటుగా కార్యక్రమాలు బిగిన్ అవుతాయి కాబట్టి వచ్చి ఉండరు. పావులూరు గారంటే ఇంకా మనం ప్రత్యేకంగా చెప్పవసరం లేదు. వారికి ఇక్కడ ఏ కార్యక్రమం ఉన్నా ప్రత్యేకంగా సమయం కేటాయించుకొని ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమంలో పాలు పంచుకొని వెళ్తారు. ఆయన గోపాలైనా సరే తెనాలే జన్మభూమిగా భావిస్తారు. ఇలా మహిళలైనప్పటికీ కూడా చాలా ఇంట్రెస్ట్గా ఏ కార్యక్రమం చేయాలన్నా సరే రమాదేవి గారి స్టాఫ్ కానీ ముందుకొచ్చి ఉత్సాహంగా కార్యక్రమాలు నిర్వహించడంలో సహకరిస్తూ ఉంటారు. వీరందరికీ కూడా మరొకసారి సత్కార గ్రహీతలకు అభినందనలు తెలియజేస్తూ మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ విరమిస్తున్నాను. 6 నిమిషాల సమయాన్ని మిగిల్చారు. సమయదానం గొప్పది ఈ రోజుల్లో సంపద దానం కంటే కూడా. సభా నిర్వహణలో మాకు తేలింది అది. సమయదానం 10 నిమిషాల సమయం ఇస్తే 4 నిమిషాలే వినియోగించుకుని 6 నిమిషాలు కొలసాని రామచంద్ గారు ప్రసంగించేటందుకు ఆ సమయాన్ని మాకు కేటాయించినట్టుగా అనిపిస్తుంది. కొలసాని రామచంద్ గారు ఏఎస్ఎన్ కాలేజీ ప్రిన్సిపాల్. విశేషించి వాళ్ళ ఇద్దరు సత్కార గ్రహీతలు కూడా మానవత స్వచ్ఛంద సేవా సంస్థలో అత్యంత ప్రాముఖ్యత కలిగినటువంటి సభ్యులుగా కొనసాగుతున్నారు. ఆ ఇద్దరు కూడా వారిద్దరికీ అభినందనలు తెలియచేయవలసిందిగా రామచంద్ర గారిని ఆహ్వానిస్తున్నాను. వెల్కమ్ సార్. అందరికీ నమస్కారం అండి. ఉన్న పెద్దలందరూ నేనెంతో గౌరవించే ఆచార్యులు కృపాచార్య గారికి, అలా పెద్దలు పావులూరు శ్రీనివాసరావు గారికి, ఇంకితర పెద్దలకి, నాకు బాగా ఆత్మీయులైన డాక్టర్ శారద గారు, అలానే వెంపటి సత్యనారాయణ గారు, అలానే ఈ సమావేశంలో ఉన్న మా మానవత గుంటూరు చైర్మన్ పావులూరి రమేష్ గారికి, ఇంకా అదర పెద్దలందరికీ కూడా నమస్కారం. ముందుగా ప్రతి సంవత్సరము ఈ సంస్థ గత కొన్ని సంవత్సరాలుగా ఎమినెంట్ పర్సనాలిటీస్ని ఐడెంటిఫై చేసి సత్కరించటము, ఎప్పుడైనా ఒక సత్కారం జరిగినప్పుడు ఆ సత్కారం పొందుతున్న వ్యక్తులను బట్టి కూడా ఆ సంస్థకు వాల్యూ పెరుగుతూ ఉంటుంది. ఈరోజు ఎవరైతే సన్మానించబడుతున్నారో డాక్టర్ శారద గారు, ఆమెతో ఎప్పుడన్నా పర్సనల్గా మాట్లాడేటప్పుడు ఒక 100 ఆలోచనలు చేస్తే 99 ఆలోచనలు నెక్స్ట్ ఏం చేయాలి, ఈ సమాజానికి ఏం చేయాలి, ఎప్పుడన్నా మీకు మేడం గారు ఏమన్నా టైం కేటాయిస్తారా అని. ఆమె ఎంత నిస్వార్థంతో సేవ చేస్తారు అనేది తెనాల్లో మనం ఆమెతో ట్రావెల్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా బాగా తెలిసిన విషయమే. ఎంత కమిట్మెంట్తో ఆమె చేస్తూ ఉంటారు అనేది. ఆమె ఆ సేవ చేయటానికి ఇక్కడ ఈ ముందు కూర్చున్న మహిళలందరికీ కూడా నేను ఒకసారి ధన్యవాదాలు చెప్తున్నాను. ఎందుకంటే మేడం గారు ఏ కార్యక్రమం చేపట్టినా దాంట్లో ఎంత కష్ట నష్టాలు ఉన్నా ఆమెతో తోడుగా ఉండి మీరందరూ ట్రావెల్ చేస్తా సమాజానికి ఉపయోగపడే అలాంటి సేవల్లో మీరు ఆమెకు తోడుకున్నందుకు కూడా నేను అనుకుంటున్నాను ఆమెకి కాకుండా శారదా టీ సర్వీసెస్ మొత్తానికి జరుగుతున్న సన్మానంగా నేను అనుకుంటా ఉన్నాను. నాకు వెంపటి సత్యనారాయణ గారు చాలా ఆత్మీయులు. ఆయన నాకు పొద్దున్నే లెగిస్తే ఒకసారి ఆయన గొంతు వినిపించాలనిపిస్తుంది. ఇప్పుడు ఆయన వీడియోస్ పంపిస్తూనే ఉంటారు. ముఖ్యంగా అయినాల మల్లేశ్వరరావు గారితో కలిసి ఆయన చేస్తున్న ప్రోగ్రామ్స్ అద్భుతం సార్. మీ ఇద్దరు ఆణిముత్యాలు, దాంట్లో ఎలాంటి లేకుండా నేను చెప్పగలను. తెనాలికి ఈ 2 ఆణిముత్యాలు. ఈయన ఒక 2 నిమిషాలు చూసి కవిత్వం ఎలా రాస్తాడో నాకు ఎప్పుడు ఆశ్చర్యమే. ఆయన దాన్ని ఎలా ట్యూన్ చేస్తారో ఎలా పాడతారో అదో పెద్ద ఆశ్చర్యం. ఇందాక సార్ మాట్లాడుతున్న
అన్నట్టు ఘంటసాల గారిని మర్చిపోకుండా తెనాలికి ఆయన గుర్తు చేసినందుకు కొన్ని వేల ప్రోగ్రామ్స్ ప్రపంచవ్యాప్తంగా ఆయన ఇచ్చిన అద్భుతం. వాళ్ళిద్దరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తా. అలానే ఇలాంటి కార్యక్రమం ఎంతో ఈ సంస్థ కృషి ఇలాంటి ఒక మంచి కార్యక్రమంలో నాకు మాట్లాడే అవకాశం ఇచ్చిన అయినాల్ మల్లేశ్వరరావు గారికి, సభా నిర్వహణకి, అలానే పావులూరి శ్రీనివాసరావు గారికి నా హృదయపూర్వక అభినందనలు ధన్యవాదాలు తెలియజేసు సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ సార్. ఇంటలెక్చువల్స్ ప్రాజ్ఞతతోనే వ్యవహరిస్తారు. రామచంద్ర గారు కూడా నిమిషం తమ సమయం మిగిల్చారు. ధన్యవాదాలు సార్. సమయం మిగిల్చిన వాళ్ళందరికీ చప్పట్లు ఎక్కువ. ప్రారంభంలో వెలవెలబోతుందేమో అనుకున్నా, ఇప్పుడు కళకళలాడుతూ ఉంది. అసలు ఇది ఆలపాటి కళావతి రవీంద్ర పీఠమా అయినప్పటికీ కూడా మానవతా సభలాగా నాకు తోస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువ మంది మానవతా సభ్యులు ఉన్నారు. అవార్డు గ్రహీతలు కూడా ఇరువురు మానవతకు సంబంధించినటువంటి వారే. ధన్యవాదాలు సార్. ఇప్పుడే ఇచ్చేశారు కొత్త సుబ్రహ్మణ్యం గారు. వారు తర్వాత మాట్లాడతారు. వారికి ఒక విషయం అవగాహన కావాలి కనుక ఇప్పుడు డిఎస్పి గారు. డిఎస్పి సాహితీ సభలకు రావటం చాలా అరుదు. వారు అరెస్టులు చేయడానికైతే వస్తారు, కానీ ఇలా సాహితీ సభలకు వారిని గురించి వారికి 10 నిమిషాలు ఉన్నది, ఇబ్బంది లేదు. 1 నిమిషం నేను వాడుకుంటాను. వారికి తెలుగువారు ఇచ్చినటువంటి ఆత్మీయ పూర్వకమైనటువంటి పిలుపు గీతాబంధు. ఓ డిఎస్పి, ఓ లాఠీ పట్టేటటువంటి వ్యక్తికి, ఒక కరకు హృదయం ఉండేటటువంటి మనిషికి గీతాబంధు. భగవద్గీతను ఔపాసన పట్టారు, అధ్యాయం చేశారు, పరిశీలన చేశారు, పరిశోధన చేస్తున్నారు, యజ్ఞం చేస్తున్నారు. నాకు తెలిసి భగవద్గీత ఇలాంటి ఆధ్యాత్మిక చింతన వారికి వృత్తి కాగా వారు చేస్తున్నటువంటి డిఎస్పి అనేటటువంటి పోస్ట్ బహుశా ప్రవృత్తి అనిపిస్తుంది మాకైతే. నిజానికి డిఎస్పి అనేది వృత్తి, భగవద్గీత వాటన్నిటిని అది ప్రవృత్తి. కానీ నేనేం చెప్తున్నాను అంటే, అసలు వారికి వృత్తి లేకపోయినట్లయితే, ఈ ప్రవృత్తి అనేది, ఈ వృత్తి లేకపోతే ఆ ప్రవృత్తి వృత్తి అయ్యి ఉండేది. స్వామీజీలాగా అన్ని చోట్లకు పిలిపించుకునేవాళ్ళం. అందుకే నేను ఆయన కనిపించినప్పుడల్లా, బాబు ఇంకా మీరు ఎప్పుడయ్యా రిటైర్ అయ్యేదని అడుగుతున్నాం. ఎందుకంటే అది కాస్త అవరోధంగా ఉంది వారికి, ఒక మాటలో చెప్పాలంటే. సరే, ఇప్పుడు వారి ప్రస్తావన ఏంటంటే, 1378 రోజుల నుండి కరోనా లాక్డౌన్ మోడీ పిలుపునిచ్చిన రోజు 2020 మార్చి 20 నుండి ఇప్పటి వరకు మా ముగ్గురి కాంబినేషన్, వెంపటివారి, అయినాల, గోలి, వీళ్ళ ముగ్గురి కాంబినేషన్ తోటి ఒక కార్యక్రమం నడుస్తుంది. నిత్య పద్య నైవేద్యం. రామచంద్ర గారు చెప్పినట్టుగా ఉదయం లేవడంతోనే సెల్లో అందరికీ 2 తెలుగు రాష్ట్రాలలో 100 గ్రూపులు. 100 గ్రూపులు అంటే గ్రూపుకు 200 మంది యావరేజ్ వేసుకున్న రోజుకి 20,000 మంది వింటున్నారు నిత్య పద్య నైవేద్యం.
నేను రాయటం, ఆయన పాడటం, ఈయన వీడియో చేయటం. అద్భుతమైనటువంటి త్రివేణి సంగమంలాగా కొనసాగుతున్నాడు. అందుకని నేను ఆ స్వార్థంతో పిలవలేదు సుమా, ఆ స్వార్థంతో పిలవలా ఇక్కడ వారిని అతిథిగా. వారు గీతా బంధు అన్న దాంతో సంతోషం. వారిప్పుడు సత్కార గ్రహీతలు ఇరువురికి కూడా అభినందనలు తెలియజేస్తారు. స్వరూపమైన సభకు నమస్కారం. ప్రతి మనిషి యొక్క క్షేత్రం ఒక వాహనం అయితే ఆ వాహనానికి బ్రేక్స్, యాక్సిలేటర్ ఆయన చేతుల్లో ఉంచుకున్నాడు. తగ్గేదేలే. సో సమయాన్ని కుదించటంలో నేను తగ్గేదేలే. నిన్న రేపు నాకు అనవసరం, నేను వచ్చిన తర్వాత రూలింగ్ మారాలి, టైం టేప్ మారాలని ఆయన ఆల్రెడీ ఒక ఇది పెట్టేశాడు. కాబట్టి సో కుదించే ప్రయత్నం చేస్తూ ఇక్కడ విచ్చేసినటువంటి మరి మహామహులందరికీ కూడా మరొకసారి మరి అభినందనలు, నమస్కారాలను తెలియజేసుకుంటూ మరి ఈ రోజున ఆలపాటి వెలగా పురస్కార గ్రహీతలైనటువంటి మహా గొప్ప సేవకురాలు డాక్టర్ శారద గారిని, అదేవిధంగా మహాసేవ తాత్వికుడు, అంటే ఎక్కడ ఏ పని చేసిన తన గానాన్ని, భగవంతుడిచ్చినటువంటి గానాన్ని ప్రజలకు ఇవ్వటమే తప్ప రూపాయి తీసుకున్నటువంటి ఘన మేధావి. ఊరి నుంచి చాలా తీసుకున్నావు, తిరిగి ఇచ్చేయాలి, లేకపోతే లావైపోతావు. సో ప్రపంచంలో ఉన్నవి 3 భాషలు. 1 ప్రేమ భాష, 2 మౌన భాష, 3 సేవా భాష. ప్రేమ భాష, మౌన భాష ఈ రెండింటికి మధ్య ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ఆ సర్వీస్ ఓరియంటెడ్ లాంగ్వేజ్ అనేది. సో కోడ్ లాంగ్వేజ్ అంటాం. ఇది కోడ్ లాంగ్వేజ్ డీకోడ్ చేసుకున్నటువంటి వాడికే తెలుస్తుంది. డీకోడింగ్ అంటే ఓన్లీ 1. అదేంటంటే ఈ ప్రపంచంలోకి నువ్వు వచ్చావంటే ఇచ్చి వెళ్ళాలి. అందుకే భగవంతుడు ఈ మానవ జన్మ ఇచ్చాడు అన్నటువంటిది అది అందరికీ తెలిసినటువంటి విషయమే. మరి ఆ త్రోవలో గల్లీ కూడా కాదు, స్ట్రీట్ కూడా కాదు, ఒక మహారహదారిగా చేసుకొని మరి ప్రయాణం సాగిస్తున్నటువంటి ఆ ఇద్దరిని కూడా అభినందిస్తూ, మరీ ముఖ్యంగా పద్య నైవేద్య మహానైవేద్యం ఇది. సో అందులో నన్ను కూడా కొంచెం భాగస్వామిని చేసి ముందుకు నడిపిస్తున్నటువంటి మా గురుతుల్యులు, నేను పరమాత్మ అని చెప్పుకుంటాను, మా యొక్క అయినాల వారికి శుభ సందేశాన్ని భగవంతుడు ఇంకా ఆయుష్నిచ్చి ఇంకా మహానైవేద్యంగా ఆ పద్య నైవేద్యాన్ని తీర్చిదిద్దాలని చెప్పేసి కోరుకుంటూ, మరి అదేవిధంగా మాకు మరొక గురుతుల్యులు మా యొక్క శ్రీనివాసరావు గారు. సో వారి పరిచయ భాగ్యం కూడా జీవితంలో ఒక కొత్తదనాన్ని నాకు కలిగించిందని చెప్పాలి. ఒక కొత్త గాలిని కూడా నేను ఆస్వాదిస్తున్నాను వారి పరిచయంతో. సో ఈ సందర్భంగా వారికి కూడా అభినందనలు తెలియజేసుకుంటూ మరొకసారి మీ అందరికీ కూడా శుభాకాంక్షలు అందజేస్తూ, మీరంతా మనుషులు కాదు, మహాపురుషులు, మహామేధావులు, దేవతల సంతతికి చెందినటువంటి వాళ్ళని చెప్పేసి తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. నేను తమాషాగా అన్నా, అది నేను అన్నా కూడా అది నిజమే అవుతుంది. సమయదానం చేసిన వాళ్ళకి చప్పట్లు ఎక్కువే కొడుతున్నారు. మీరు కూడా 4 నిమిషాలు మిగిల్చారు డిఎస్పి గారు. సంతోషం. పావులూరి వారు, నేను, డిఎస్పి గారు, వెంపటి వారు, మీ నలుగురం కూడా ప్రతి సభకు మమ్మల్ని మా నలుగురిని ఆహ్వానిస్తారు. జిల్లాలో ఎక్కడ ఏ సభ జరిగినా మా నలుగురి కాంబినేషన్ అటువంటిది. ధన్యవాదాలు డిఎస్పి గారు. నలుగురిని మరొక్కసారి ఆ బంధంలోకి తీసుకొచ్చినందుకు. ఇప్పుడు పెద్దలు, గౌరవనీయులు, సేవా తత్పరులు, నిగర్వి, నిరాడంబరులు, విశేషించి మానవత స్వచ్ఛంద సేవా సంస్థ రీజియన్ చైర్మన్, మితభాషి, హితభాషి, మృదుభాషి శ్రీ కొత్త సుబ్రహ్మణ్యం గారిని, ఈ అవార్డు గ్రహీతలు ఇద్దరిని కూడా అభినందిస్తూ
ప్రసంగించవలసిందిగా వారిని సాదరంగా సప్రశంసపూర్వకంగా సవినయంగా మనందరి కరతాళ ధ్వనుల మధ్య స్వాగతిస్తున్నాం. వాళ్ళిద్దరు కాక సత్యన గారు కాక ఇందా చెప్పారు కదా మా గోలి లక్ష్మయ్య గారు, ఆయన మా పేరుకే పోలీస్ డిపార్ట్మెంట్ కానీ మానవతావాది దైవదూత అంటాం కాసేపు. ఏంటి తర్వాత శ్రీనివాసరావు గారు లైబ్రరీ చేసిన శ్రీనివాసరావు గారు, రైనాల గారు కవి గారు తెలుసు, మరి కృపా గారు, హనుమంతరావు గారు, పెద్దలందరూ వేదిక ముందున్న పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని పాపం నాకు పెట్టారంట కానీ నేను అయిన చోట వారు అప్పుడు సన్మాన గాయకులిద్దరికీ ఇది కట్ అవుతుంది మధ్య మధ్యలో. ఓకే, శుభాకాంక్షలు తెలుపు గారు, కళావతి గారు వాళ్ళు వచ్చి స్వగ్రామం కావూరు, గోవాడనా, గోవాడ అయితే హైదరాబాద్లో వాళ్ళ కళాజ్యోతి ప్రెస్ తెలుసు 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 యాక్చువల్గా. సో వారిని ఇచ్చినందుకు చాలా పెద్ద మనసుతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. అట్లాగే మహానుభావులు అందరూ వచ్చారు కాబట్టి అందరూ తెలిసిన విషయమే కాబట్టి నాకేం మాట్లాడతాం కూడా చేత కదా ఉన్న యథార్థంగా. నేను మీరు కూడా పెట్టారు, ఇప్పుడు అర్థమైంది నాకు విషయం. ఏదో సమయానికి వచ్చినందుకు ఏంటి చాలా సంతోషిస్తాను, అందుకని థ్యాంక్ యూ. మౌనంగానే చెట్టు ఫలాలను ఇస్తుంది. చిన్నపాటి శబ్దం చేస్తూ ఏరు నీటిని ఇస్తుంది. హోరుమని అంటూ గాలి ప్రాణవాయువునిస్తుంది. సుబ్రహ్మణ్యం గారు నేను ఏమీ మాట్లాడలేను అనటం అనేటటువంటిది మీ బలహీనత కాదండి, అది మీకు బలం కూడా. వాటి బదులు ఏమి ఇవ్వాలో సమాజానికి అవి మీరు ఇస్తున్నారు. కుమార్ పంప్స్ ఆ పేరుతో విశేషించి వీరు పేపర్ గ్రామానికి అల్లుడు గారు మీరు. ఆ గ్రామం ఎంత అదృష్టమో కదా. అట్లే కాకుండా మా గ్రంథాలయాలకు ఎక్కడ ఏమి వాటర్ కావాలన్నా ఆ కుమార్ పంప్స్ వారి వాటర్ని సబ్సిడీ రేట్తో మాకు ఇస్తున్నాడండి, సబ్సిడీతో. అది మేము అది ఇస్తున్నారా? మనకు ఎప్పుడు ఈ గ్రంథాలయానికి చాలా చాలా అవసరం వాటర్. ఎందుకంటే క్రింద 100 మంది పైన 100 మంది చదువుతూ ఉంటారు సార్. అంతేకాకుండా పిల్లలు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ ప్రిపేర్ అవుతుంటారు. వాటర్ ఇక్కడ మాకు చాలా చాలా నీడ్. మీరు అనేక చోట్ల కుమార్ పంప్స్ పేరుతో చాలా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు కనుక మాకు కూడా సబ్సిడీ రేట్తో ఏమైనా వాటర్ ప్రొవైడ్ చేస్తారని మా చిన్న కోరిక. అంతేకాకుండా ఈ సందర్భంలో మరొక చిన్న అనౌన్స్మెంట్ అంటే మా అభ్యర్థన, గ్రంథాలయం అభ్యర్థన. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి రాసేటటువంటి పిల్లలు ఒక 100 మంది దాకా ఇక్కడ ప్రిపేర్ అవుతున్నారు సార్. క్రింద నో చైర్స్, చాలా ఇన్కన్వీనియంట్గా పాపం పిల్లలు రాస్తున్నారు. కూర్చొని ఒక కాలు మీద బుక్కు, ఒక కాలు మీద ఒక చేతితో పెన్ను, ఇట్లా చాలా ఇబ్బందులు పడుతూ ప్రిపేర్ అవుతున్నారు. కావలసినటువంటి చైర్స్ లేవు. బల్లలు అయితే పుష్కలంగానే ఉన్నాయి కానీ చైర్స్ లేవు. మీలో ఎవరైనా దాతలు ఒక్కొక్కరు లేకపోతే 2 కలిపి 3 కలిపి సంస్థల ద్వారానో చైర్స్ మాకేమైనా ఇవ్వగలిగితే
మీరు ఆ విద్యార్థులకి ఎంతో అది సంతోషం అండి. 10 మేడం గారు అసలు ఇంకా విత్తనమే నాటలేదు, అప్పుడే ఫలాలు వస్తున్నాయి. 25 చైర్స్ అట చూడండి, హయ్యెస్ట్. వారు ప్రకటించినటువంటి వారు కిలారు సుబ్బారావు గారు, ఐతానగర్ వాస్తవ్యులు, డాంగేవారి వీధిలో ఉంటారు. సహృదయులు, సంస్కారవంతులు, సంపన్నులేం కాదు కానీ సేవాగుణంలో సంపన్నులు. విశేషించి వాళ్ళది ఆప్టికల్స్ నేత్ర చికిత్స కాదు, ఆ చూపుని టెస్ట్ చేయటం, కావలసిన డాక్టర్లు రాసినటువంటి స్పెక్ట్స్ని పేదలకైతే ఫ్రీ, కాస్త ఉన్నవారు అనుకుంటే కొంచెం రేటు తీసుకొని ఇటు తెనాలిలోను అటు హైదరాబాదులోను వారు చేస్తున్నారు. కొసమెరుపు ఏంటంటే వారు నాకు తోడల్లుడు. ఓకే, ధన్యవాదాలు. మీరు అనౌన్స్ చేసిన వాళ్ళందరూ కూడా దయచేసి మేడం గారిని నేను నంబర్ ఇస్తాను, మేడం గారిని సంప్రదించండి. లేదా మీ నంబర్లు అందరూ ఇచ్చే కంటే కూడా మేడం గారి నంబర్ ద్వారా ఇంకేం లేదు, మీరు చైర్స్ తీసుకొని మాకు మనీ ఇచ్చినా సరే, లేదా మీరు చైర్స్గా పంపినా సరే మంచి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారని సవినయంగా మనవి చేసుకుంటూ ధన్యవాదాలు. మేడం గారు, మనం అశోక ప్రింటర్స్ అమర్నాథ్ గారు, వారు 25 సంవత్సరాల నుండి మా ఈ కార్యక్రమాలకి ఇన్విటేషన్స్ దగ్గర నుండి, ప్రశంసా పత్రాల దగ్గర నుండి, ఫ్లెక్సీల దగ్గర నుండి 25 సంవత్సరాల నుండి చేస్తున్నారు. బహుశా ఆ వచ్చిన మొత్తం లాభంతో ఇప్పుడు 5 చైర్స్ ఏమో ఇస్తామన్నారు. ధన్యవాదాలు సార్. 3 సార్లు అంట, అంటే 3 సార్లు 3 5లో 5టినే 3 సార్లు అన్నారా? ఓకే, థ్యాంక్ యూ సార్. మీ అందరికి కూడా పెద్ద ఎత్తున స్పందించినందుకు. పాప మా పిల్లలు చాలా ఇబ్బందులు పడుతున్నారు సార్, చాలా ఇబ్బందులు. ఆడపిల్లలు, మగపిల్లలు ఆ బీరువాళ్ళకు ఆనుకొని కూర్చోలేక చాలా ఇబ్బంది పడుతున్నారు. వారు చక్కగా మరి త్రాగునీరు ఓకే సార్, మేము ఒక మోడల్ మీ వాట్సాప్కు పెడతామండి. అది దయచేసి ఎప్పుడైనా 20 మీ ఇష్టం. అది వచ్చినటువంటి వారందరికీ కూడా విజయవాడలో తెప్పించుకుందాం అని అంటున్నారు. వెంటనే మనకు సత్కారాలు ఒక 10 నిమిషాలు, ఆ తర్వాత వాళ్ళ స్పందన ఒక 10 నిమిషాలు, 20 నిమిషాల్లో పూర్తి చేసుకుందాం సార్. 11:30 అయింది. మేము చిన్న మనవి, అధికారికంగా ఆలపాటి కళావతి రవీంద్రపీఠం తరఫున ఇక్కడ అతిథులు ముందుగా మేము సాంప్రదాయంగా చేస్తాము. దయచేసి ఎవరు కూడా రాకండి, అది అధికారికంగా చేస్తాము. ఆ తర్వాత వారిని సత్కరించాలనుకున్నటువంటి వారు తప్పనిసరిగా విడిగా వచ్చేసి సత్కరిస్తే బాగుంటుంది, హడావుడి లేకుండా ఉంటుంది అనే దాని కొరకే నేను ఈ మాట చెప్తున్నాను. ముందుగా ఆలపాటి వెలగా పురస్కారం సుప్రసిద్ధ సంఘ సేవకురాలు డాక్టర్ డి శారద గారు, ఎంబీబీఎస్, డీజీఓ గైనకాలజిస్ట్, తెనాలి. వారిని సాదరంగా సప్రశంసాపూర్వకంగా సవినయంగా సత్కార ఆసనముల ఆసీనురాలు కావలసిందిగా మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య కోరుతున్నాం. ఎందుకు మేడం గారిని ఆలపాటి సత్కారం ఎందుకు ఇస్తున్నాము అనే దానికి మీకు అక్షర సాక్ష్యం. ఇలా సేవలు చేసేటటువంటి వారిని మాత్రమే మేము గుర్తించి ఇస్తున్నాం. చూడండి మేడం గారిని గురించి. డాక్టర్ శారద గారు పెదనందపాడు మండలం పాలపర్తి గ్రామంలో జన్మించారు.
వేమూరు మండలం ఈపూరు గ్రామంలో వీరి తాతగారు శ్రీ కొలసాని వెంకటప్పయ్య ప్రథమ ఉపాధ్యాయుల గ్రామంలో వారు దగ్గర పెరిగి వారి మార్గదర్శకంలో చదువులో మొదటి నుండి అగ్రశ్రేణిలో ఉంటూ తనంతట తాను కష్టపడి ఆ రోజులలో అంటే 40 సంవత్సరాల క్రితం గుంటూరు వైద్య కళాశాలలో ఉచితంగా సీటు సంపాదించి డాక్టర్ పట్టా పొంది స్త్రీల వైద్య నిపుణులుగా తెనాలి వహాబ్ చౌక్ ప్రాంతంలో ప్రాక్టీస్ పెట్టి స్త్రీల కాన్పులకు పేరు మోసి వైద్య సేవలు అందించుచు మొదటి నుండి మానవ సేవయే మాధవ సేవగా భావించి జీయర్ కమ్యూనిటీ శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ చనజీర్ స్వామి వారి అధ్యక్షతన ఏర్పడిన సంస్థల భాగస్వామిగా అనేక ఉచిత మెగా వైద్య శిబిరాలలో తెనాలి మరియు పరిసర గ్రామాలలో పాల్గొని వైద్య సేవలు కొన్ని సంవత్సరములు చేసినారు. ఆ తర్వాత సుమారు 10 సంవత్సరాల క్రిందట బుర్రిపాలెం వద్ద D3 శారదా సర్వీసెస్ అనే ఒక పెద్ద సంస్థను స్థాపించి అన్ని హంగులతో వైద్యమునకు అవసరమైన ఎక్విప్మెంట్తో పెద్ద బిల్డింగ్ను నిర్మించి తనతో పాటు వివిధ శాఖల డాక్టర్ల సహాయంతో వారంలో ఒకరోజు ఉచితంగా బీపీ షుగర్ పరీక్షలు నిర్వహిస్తూ కొన్ని వందల మందికి వైద్య సేవలను కొన్ని సంవత్సరాల నుండి నిర్విరామంగా అందిస్తున్న మహనీయురాలు. ముఖ్యంగా కరోనా సమయంలో ఈమె అందించిన వైద్య సేవలు నభూతో నా భవిష్యత్తుగా చెప్పవచ్చు. ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్లలో సివియర్గా వచ్చిన కరోనాలో తన ప్రాణమును సైతం లెక్క చేయకుండా బయటకు రాలేని పరిస్థితిలో కరోనా సోకిన వారి ఇండ్లకు వెళ్ళి వైద్య సేవలు అందించిన ధీశాలి డాక్టర్ శారద గారు. అంతేకాక తన డబ్బుతో ఉచితంగా మాస్కులు, శానిటరీలు ప్రజలకు అందించి తను సంపాదించిన దానిలో 75% సమాజానికి వైద్య సేవల నిమిత్తం అందించి జన్మ చరితార్థం చేసుకున్న సేవానిరతి గల స్త్రీమూర్తి. ఆడవారికి ముఖ్యంగా బ్రెస్ట్ క్యాన్సర్, సర్వైవల్ క్యాన్సర్ మీద అనేక క్యాంపులు పెట్టి ఉచిత పరీక్షలు చేసి ఎన్నో ప్రాణాలను కాపాడుతూ ఈ ప్రాంతమంతా క్యాన్సర్ లేని ప్రాంతంగా చూడాలనే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అనే స్లోగన్తో ముందుకు వెళ్ళుచు ఇది ఎంత ఎయిర్ పొల్యూషన్ మూలమున అనారోగ్యమవుతున్నదని జామ, మామిడి పండు లాంటి పండ్ల మొక్కలు లక్షలు వెచ్చించే సమాజానికి అందించారు. భగవంతుడిచ్చిన జ్ఞానాన్ని ప్రజల అవసరాల కోసం వినియోగిస్తూ పేదల కోసం అహర్నిశలు అందుబాటులో ఉంటూ సామాన్య జీవనం గడుపుతూ తెనాలి పట్టణానికి మకుటాయమానమైన సేవలు అందిస్తున్నారు. ప్రస్తుతం ఇప్పుడు వైద్య చరిత్రలో నూతన అధ్యాయం. మీ గ్రామమునందే ధర్మ మల్టీ స్పెషాలిటీ స్త్రీ టెలి హెల్త్ సేవలు మరియు ఫస్ట్ ఎయిడ్ టెలి ICU ఇదొక కార్యక్రమం. ఆ గ్రామంలోనే పెట్టేస్తారు. ఇది కార్యక్రమం ప్రారంభించి గుండెపోటు మరియు బ్రెయిన్ స్ట్రోక్కు అవసరమైన ఫస్ట్ ఎయిడ్ సేవలు అందిస్తున్నారు. వీరి సేవలకు గుర్తింపుగా డాక్టర్ ఆలపాటి రవీంద్రనాథ్ శ్రీమతి కళావతి సంస్మరణ సభలో 9/2/2024 వీరికి ఆలపాటి కళావతి పురస్కారం 2024 ప్రదానం చేయడం అయినది. ధన్యవాదములు. ముందుగా మా పావులూరు శ్రీనివాసరావు గారు శాలువాతో సత్కరిస్తారు మేడం గారిని. మేడం గారు ముందు ఫ్రూట్స్ ఫస్ట్ కూర్చోండి. మేడం గారు మీరు కూర్చోండి. ఇద్దాం చివరిలో ఇద్దాం. తర్వాత మేడం గారు పుష్పమాలతో, మేడం గారు మీరే రమాదేవి మేడం గారు పుష్పమాలలో అంకృతం చేస్తారు. ముఖ్య అతిథి ప్రశంసాపత్రం అందజేస్తారు కృపాచారి గారు. ప్రశంసాపత్రం. నాలుగవ వస్తువు నేను రాసి 8 దేశాల లైబ్రరీల్లో ఉన్నటువంటి జననీ శతకం 100 పద్యాలు. ఆ పుస్తకాన్ని నేను హృదయపూర్వకంగా మేడం ఈ సందర్భంగా
పెట్టిస్తాం అన్ని వీటి వరకు కవర్లో పెట్టి అన్ని మేడం సత్కరించాలనుకుంటున్నటువంటి శ్రేయోభిలాషులు, స్నేహితులు, బంధువులు దయచేసి అందరూ ఒక్కొక్క ఫోటోకు సహకరిస్తూ మీరు సత్కరించండి. క్షమించండి సారీ. ఒక్క నిమిషం అండి మేడం గారు, ఇదిగోండి. డిఎస్పి గారు, మేడం గారు, పావులూరి వారు, నేను నలుగురం కలిసి జ్ఞాపిక అందజేస్తాం. అది లేటుగా వచ్చిందండి, అందుకని ధన్యవాదాలు. మేడం గారు చీత్కారాన్ని అయితే వద్దు అనొచ్చు, కానీ సత్కారాన్ని వద్దు అనకూడదు. అదిగో నేను సత్కారం చీత్కారం అంటే మేడం గారు ఇంకో మాట కలిపారు, చమత్కారము అని. శ్రీమతి వెంపటి గారు, పార్వతి గారు డాక్టర్ గారిని సహృదయంతో సత్కరిస్తున్నారు. ఒక్క నిమిషం, వెంపటి వారి గారు కూడా రావాలి. రండి, ఇక్కడికి రండి ఈ సత్కారాన్ని ఇట్రండి. వెంపటి సత్యనారాయణ గారు, పార్వతీ మేడం గారు ఇద్దరు కూడా డాక్టర్ శారద గారికి అత్యంత ఓకే. ప్రిన్సిపాల్ రామచంద్ గారు మానవత, ప్లీజ్ మేడం గారు. ఇంకా ఎవరైనా మానవత వాళ్ళు రండి సార్. ఇది మానవత స్వచ్ఛంద సేవా సంస్థ తరఫున జరుగుతున్నటువంటి సత్కారంగా భావించండి. దయచేసి రండి సార్. అబ్బా, మేమైతే ఎగబడి ఫోటోలకు వస్తాం. ఏంటి సార్, రండి సార్ చక్కగా. మేడం గారిని అంతటి అవార్డు తీసుకున్న డాక్టర్ గారు ఓ సినీ లెజెండరీ కంటే ఎక్కువేనండి మేడం గారు. ఓ సినీ లెజెండరీది ఏముంది, ఆఫ్టర్ ఆల్ 6 నెలల పాటు తెర మీద దగ్గర 6 కోట్లు తీసుకుంటున్నాడు వాడు. వాళ్ళకంటే కూడా గొప్పవారు మనం సత్కరించుకోబోతున్నటువంటి వీళ్ళిద్దరూ కూడా. ఇది మొత్తం కూడా మానవత సార్. దయచేసి మానవత వారందరూ కూడా కొంతమంది ఇటు పైకి రండి, ఇంకా అవసరమైతే. ఇంకా మానవత సంస్థ వారు రండి, నిలబడండి సార్. మీరు కూడా నిలబడండి. ఇటు రండి సార్, ఇటు రండి పర్వాలేదు, రండి సార్. ఏం పర్వాలేదు, మామయ్య గారా? మరి డాక్టర్ గారి తరఫున వారందరూ వచ్చారు. మేడం గారు మీరు దయచేసి వారితో పాటు ఒక్క ఛాయాచిత్రం అందరు రండి. డాక్టర్ వెలగ పురస్కార స్వీకర్త గాన కళారత్న శ్రీ వెంపటి సత్యనారాయణ గారు, మధుర గాయకులు, గాన కళారత్న తెనాలి. వారిని సవినయంగా సప్రశంసపూర్వకంగా సాదరంగా మనందరి కరతాళతో వల్ల మధ్య సత్కార ఆసనంలో ఆశీనులు కావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. మేము ఈ సత్కారం, ఈ పురస్కారం ఇవ్వటంలో మాకున్నటువంటి అక్షర సాక్ష్యం. డాక్టర్ వెలగ పురస్కారం 2024 పురస్కార గ్రహీత శ్రీ షిర్డి సాయి సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు, మధుర గాయకులు, గాన కళారత్న శ్రీ వెంపటి సత్యనారాయణ గారు. వీరు 12/1/1958 చెదలవాడ గ్రామంలో వ్యవసాయ కుటుంబంలో వెంపటి రఘురామయ్య, అన్నపూర్ణమ్మ పుణ్య దంపతులకు జన్మించారు. బీకామ్ డిగ్రీ వరకు చదివారు. కొన్నేళ్ల పాటు తెనాలిలో శ్రీ లలిత డిజిటల్ కలర్ ల్యాబ్ ఫోటో స్టూడియో నిర్వహించారు. తర్వాత భారతీయ ధార్మిక విజ్ఞాన పరిషత్ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీమాన్ బొల్లేపల్లి సత్యనారాయణ గారు, శ్రీ శ్రీ శ్రీ
త్రిదండి శ్రీమన్నారాయణ చినజీయర్ స్వామి గారుల గురువులుగా కలిగి సాహితీ కళా సాంస్కృతిక ఆధ్యాత్మిక రంగాల సేవలను చేపట్టారు. బాలనాగమ్మ, పాండవోద్యోగ విజయాలు, గయోపాఖ్యానం, శ్రీరామాంజనేయ యుద్ధం వంటి పౌరాణిక నాటకాలు, ఇంకా పలు సాంఘిక నాటకాలలో ప్రముఖ పాత్రలను రసవత్తరంగా పోషించారు. దూరదర్శన్లో అనేక సీరియల్స్లో హీరోగా నటించారు. హీరోగా చప్పట్లు కొడదాం. ఆల్ ఇండియా రేడియో బి గ్రేడ్ ఆర్టిస్ట్గా జానపద గీతాలు, పౌరాణిక పద్యాలు పాడారు. అనేక దేవాలయాలలో భక్తిరంజని కార్యక్రమాలు, సాయిబాబా భజన కార్యక్రమాలు, హనుమాన్ చాలీసా, మణిద్వీప వర్ణన, భగవద్గీత పారాయణం, శ్రీ షిరిడి సాయి చాలీసా, విష్ణు సహస్రనామ, లలితా సహస్రనామ పారాయణ, ఆర్కెస్ట్రాతో సకల దేవుళ్ళు దేవతల పాటల గానం, భక్తిరంజని, అన్నమాచార్య కీర్తనలు, ఆడిటోరియంలలో ఆపాత మధురాలు, సోలోకం డ్యూయెట్స్ గానం చేస్తున్నారు. వీటన్నిటినీ ఆల్బమ్స్గా రూపొందించారు. శ్రీ షిరిడి సాయి సేవా సమితి తెనాలి వ్యవస్థాపక అధ్యక్షతతో పాటు పట్టణ రంగస్థల కళాకారుల సంఘం, జీయర్ హ్యుమానిటీస్, సీనియర్ సిటిజన్స్, మానవత వంటి సంస్థలలో సభ్యులుగా ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రముఖులైన గాయని గాయకులు అందరితోనూ సహగాయకులుగా కొనసాగుతున్నారు. అనేక సేవా కార్యక్రమాలకు వస్తు, నగదు రూపేణ విరాళాలు అందిస్తున్నారు. అమెరికాలో టీటీఏ ఆధ్వర్యంలో తెలుగువారి గృహాలలో పలు కార్యక్రమాలు నిర్వహించారు. మధుర గాయకులు గానకళారత్న బిరుదులను, ఉగాది పురస్కారం, శ్రీ వీరబ్రహ్మేంద్ర చారిటబుల్ ట్రస్ట్ తెనాలి వారి పురస్కారం, సీనియర్ సిటిజన్స్ పురస్కారం, ఇంకా అనేక సత్కారాలు ఇప్పటి వరకు అందుకున్నారు. విశేషించి ఎన్టీఆర్ శతాబ్ది ఉత్సవాలలో సదస్సుల కమిటీ సభ్యునిగా వీరి సేవలు మరువలేనివి. సంవత్సరం పాటు చేశారు. సంవత్సరం ఎన్టీఆర్ శతాబ్ది ఉత్సవాలు పెమసాని థియేటర్లో, పెన్షనర్ అసోసియేషన్ హాల్లో. ప్రస్తుతం ఇప్పుడేం చేస్తున్నారు అంటే, సహజ కవి డాక్టర్ అయినాల మల్లేశ్వరరావు గారు రచించి నిర్వహిస్తున్న సండే అయినాల ప్యారడీ సాంగ్, సంస్కృత సుభాషితం అనువాద పద్యం, నిత్య పద్య నైవేద్యం, సాంఘిక మాధ్యమాల కార్యక్రమాలకు మధుర గాయకులుగా కొనసాగుతున్నారు. ఈ బృహత్తర మహత్తర కార్యక్రమాలకు శ్రీ వెంపటివారి అర్ధాంగి శ్రీమతి పార్వతి గారి సహకారం, సంపూర్ణ సహకారం అభినందనీయం. ఆమె ఎంత ఉత్తమురాలో కార్యక్రమాల నిర్వహణ చేస్తున్నప్పుడు వారి సహకారం, సరే అది వ్యక్తిగత విషయాలు, వారి సహకారం ఈ విషయంలో మరువలేనటువంటిది. గుంటూరు డిఎస్పి గీతాబంధు శ్రీ గోలి లక్ష్మయ్య, ఏఎన్ఆర్ డిగ్రీ కళాశాల విశ్రాంత గ్రంథాలయాధికారి శ్రీ పావులూరు శ్రీనివాసరావు గారు వీరిని ప్రోత్సహిస్తున్న వారిలో అత్యంత ముఖ్యులు. నేను ఇందాకనే చెప్పాను, మా నలుగురి కాంబినేషన్ బాగా కొనసాగుతుంది జిల్లాలో. వీరి సాహితీ సేవలకు గుర్తింపుగా డాక్టర్ ఆలపాటి రవీంద్రనాథ్ శ్రీమతి కళావతి సంస్మరణ సభలో 9/2/2024 వీరికి డాక్టర్ వెలగా పురస్కారం 2024 ప్రదానం చేయడమైనది. శాలువాతో సత్కరించవలసిందిగా మా పావులూరి శ్రీ మీరు వెళ్ళి. వారి గుంటూరు నుంచి రాలేక పరిస్థితుల్లో కొంత మ్యాటర్ నాకు పంపించి ఇక్కడ ప్రజెంట్ చేయమన్నారు. శ్రీమాన్ బొల్లేపల్లి సత్యనారాయణ గారు వారు పంపించినటువంటి సందేశాన్ని మేము ముందు ఉంచుతాను మిత్రులారా. గానరత్న గాన గంధర్వ గారి స్వరం హృదయం పరవశించే పదనిసలు తారాడే స్వరరాగ గంగా తరంగాలలో ఓలలాడే అదృష్టం వీరి కంఠం ఎన్ని జన్మల తప ఫలితమో అని ప్రజలందరూ కొనియాడటం అదృష్టంగా భావిస్తున్నాం అని. శ్రావ్యమైన ఆ కంఠం రసహృదయ జలాపాతంగా కొలువైపోతుంది ప్రజలలో. ఎన్నిసార్లు ఎన్ని పాటలు ఆలపించినా విన్నా అందరి మనస్సు ఏదో తెలియని ఆర్ద్రతతో రసాప్లావితమై
స్వరాభిషేకం జరుపుకుంటుందట. ముఖ్యంగా పాటల శృతి అయనాల వారిదైతే గతి, వెంపటి వారిదైతే కృతి, గోలి వారిదని చెప్పి ప్రజలందరికీ తెలుసు. మరి ఈ ముగ్గురు కలయికే పద్య నైవేద్యానికి మూలం. మిత్రులారా, వీరి కచేరీలన్నీ సంగీత రసజ్ఞుల పాలిట కొంగు బంగారంగా వెలిగి సంగీత సాగరంలో మునిగి భక్తి సామ్రాజ్యానికి వీరిచ్చే నిరాజనానికి భారతీయ ధార్మిక విజ్ఞాన పరిషత్తు తరపున శ్రీమాన్ బొల్లేపల్లి సత్యనారాయణ గారు సభాపూర్వకంగా ఈ సైటేషన్ మీకు ప్రజెంట్ చేసి అభినందనలు తెలపమన్నారు. ధన్యవాదాలండి. ఈ సందర్భంగా ఈ దంపతులు ఇరువురికి మా దంపతులు ఈ జనని శతకాన్ని హృదయపూర్వకంగా ఇచ్చుకుంటున్నాం. మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య మా శ్రీమతి అయినాల సామ్రాజ్యం మన మధ్య ఉన్నారు, వారిని ఆహ్వానిస్తున్నాను. వెంపటి వారికి పార్వతీ గారు ఎలా సహకరిస్తున్నారో నన్ను అలా భరిస్తుంది నా శ్రీమతి. విషయం ఏంటంటే ఇన్నాళ్ళకి పిలిచాడండి, అమ్మాయి ఇంటికి వెళ్ళిన తర్వాత ఊరుకోవద్దమ్మా. సో మా గురువు గారు చాలా ముద్దుగా, ఎందుకంటే ప్రేమ వివాహం కదా, ఇప్పటికీ కూడా నా గర్ల్ ఫ్రెండ్ అంటుంటాడు. ఎవరికి దక్కుతుంది అదృష్టం? ఆయన రూమ్కి అంకితం అయిపోతే అమ్మగారు భోజనము, టిఫిను, టయానికేమో నీళ్లు, టీ, కాఫీ, అద్భుతం, చరితార్థం. ఓకే, మేడం గారా, వారి పాత్ర అయిపోయింది. ఇంకా హరే రామ గారు, గొడవర్తి హరే రామ్ గారు వెంపటి సత్యనారాయణ గారిని ఎంతగానో మా ఈ కార్యక్రమాలను, మరి ముఖ్యంగా వాసవి టెంపుల్లో నోకల వేణుగారు కానీ ఉండే హరే రామ్ గారు కానీ కొత్త సుబ్రహ్మణ్యం గారు వారిని హృదయపూర్వకంగా సత్కరిస్తున్నారు. తర్వాత సజ్జ మధుసూదనరావు గారు, విశ్రాంత రిటైర్డ్ జిల్లా గ్రంథ, ఇప్పుడే పాడిస్తున్నా సార్. ఇంకా రండి, చూడండి సార్, అటు ఫోటోకి సహకరించండి. సజ్జ మధుసూదన్ కుమార్ గారు కూడా వారిని సత్కరిస్తున్నారు, వారి మామయ్య గారిని. వెల్కమ్ సార్, రండి. మధు గారు ఒక్కరే, వారి మామయ్య గారికి ఒక్కరే కప్పుతారట, అంతేనా? మానవత, వ్యవస్థాపించినటువంటి అతి కొద్ది కాలంలోని మానవత బాగా ప్రాచుర్యం తెనాలిలో గొప్పగా దాదాపు 500 మంది సభ్యులతో కొనసాగుతుంది. అది సుబ్రహ్మణ్యం గారు వారు చేస్తున్నట్టు, అట్లాగే డాక్టర్ శారద గారు, వెంపటి సత్యనారాయణ, వీరంతా కూడా దానిలో గారు. ధన్యవాదాలండి. అయ్యా, ఇప్పుడు
రండి మధుసూదన్ కుమార్ గారు, మధు గారు రండి. ఒక్క నిమిషం ఉండండి ప్లీజ్. రండి, మీరు రండి, సభ్యులందరూ రండి. ప్రకటించినటువంటి సమయం 12. ఇప్పుడు మధు గారు విశ్రాంత జిల్లా శాఖ గ్రంథాలయ అధికారి. వారు ఇప్పుడు చిన్న మనవి, మా ఈ కార్యక్రమాన్ని ఇందాక చెప్పాను కదా, నేను రాస్తూ ఉండగా ఈయన గానం చేస్తూ ఉండగా డిఎస్పి గారు దాన్ని దృశ్యీకరణ చేస్తూ ఉండగా ఈ మొత్తం కార్యక్రమాన్ని 24 అవర్స్లో 100 గ్రూపులకు నేను పెడుతుంటే యూట్యూబ్కి అప్లోడ్ చేస్తున్నటువంటి మా మిత్రుడు చంద్రశేఖర్, వారికి చిరు సత్కారం మీ అందరి సమక్షంలో. రా నాన్న, త్వరగా రా, అది ఆన్ చేసుకొని రా. ఫ్రూట్స్ ఇంకో ఫ్రూట్ ఉన్నటువంటి ఇంకెవరున్నారండి, మనలో మనం మాట్లాడుకోవటమేనండి. ఈ అంటే వీళ్ళు చేసిన సన్మానం కంటే అయినాల్ గారి చమత్కారాలు మాకు బాగా నచ్చినాయి అండి. 4 రోజుల తర్వాత ఏ రకంగా పక్కన వాళ్ళని కొడతారంటారు, ఆయన పూలతోటి కొడతాడు, ఆయన కోపం ఉన్న వాళ్ళకేమో ముళ్ళ పూలతోటి కొడతారు. నాకు రియల్లీ ఎంజాయ్డ్ అండి ద ప్రోగ్రామ్. ఇంకొకటి నేను చెప్పాలనుకుంటున్నా, నేను చెప్పేది అదేనండి. అసలు మనం బేసిక్గా ఒక సెల్ తోటి పుడతాం, అంటే పిండం అంటారు. వెళ్ళిపోయేది కూడా ఆల్మోస్ట్ ఆల్ ఒకళ్ళుగానే, అంటే ఒకటితో స్టార్ట్ అయ్యి ఒకటితో ఎండ్ అవుతుంది ఎవరి జీవితం అయినా సరే. ఈ మధ్యలో జరిగేదంతా ఒక ఆట. గీత బాగా తెలిసిన వీరందరికీ కూడా తెలుసు. ఈ ఆటలో ఉంటూ నేను ఒక్కదాన్నే, నేను అసలు ఎందుకు పనికిరాని అనుకునే దాంట్లో నేను చాలా మందిలో మొట్టమొదటిగా వస్తానని నేను ఎగ్జామ్ పేపర్ ఎప్పుడు రాసి పక్కన వాళ్ళు బాగా రాసావు పేపర్ చూసి మేము మళ్ళా కొన్ని నేర్చుకున్నాం అన్నా కానీ నాకు దానిలో కనపడాయి. అది అంటే నా చిన్నప్పటి నుంచి ఉందండి. అదే నేను ఇలా పని అని అనుకుంటున్నాను. ఇది కంటిన్యూటీ ఎందుకన్నా మరి ఎగ్జామ్ పేపర్ నేను రాసిన పేపర్ చూసి లైబ్రరీలో మళ్ళీ జూనియర్స్ వచ్చి చూసుకోవటానికి పెట్టేవాళ్ళు. వాటిల్లో నా ఉండే ఎక్కువగా అది చూసి జూనియర్స్ నన్ను అడిగేవాళ్ళు, ఇంత బాగా రాశారు మేము. అంటే గైడ్స్ లేవు కదండి మాకు, మెడికల్ గైడ్స్ లేవు, అందుకని సీనియర్స్ చూసి వాళ్ళు చూసుకునేవాళ్ళు. ఆ టైంలో నాకు ఆ పేపర్ అసలు నచ్చేది కాదు, అంటే నేను రాసింది నచ్చేది కాదు. ఇంకా ఏంటో ఉంది నేను అసలు బాగా రాయలేదు, ఎందుకు వీళ్ళకి నచ్చింది అని. అలాగే నాకు బాగా నచ్చిన ఆన్సర్ నేను చెప్తే నన్ను ఫెయిల్ చేసేవాళ్ళు ఓరల్స్లో. లిటరల్గా ఇది సత్యం. అంటే నాకు బాగా నచ్చింది చెప్పినప్పుడు, అంటే ప్రాక్టికల్గా గ్రాస్ రూట్ లెవెల్కి గ్రామీణ ప్రాంతానికి వెళ్ళి ఎవ్వరికి ఏమి అందంది, ఎలా దీన్ని అందించాలి అనేది నేను రాసినప్పుడు సీనియర్స్కి కానీ జూనియర్స్కి కానీ లేకపోతే నా ప్రొఫెసర్స్ కానీ నచ్చేది కాదు. ఎందుకంటే అలాంటి థాట్ అసలు అప్పటిదాకా ఏం లేదు. ఇది మోస్ట్ ఇంప్రాక్టికల్, అంటే కుదరని విషయము,
అనేది అనిపించి వాళ్ళకి నచ్చేది కాదు. ఎందుకంటే ఒక మోసలో మనందరం వెళ్ళిపోతున్నాం. అందరూ ఒక దోవలో గొర్రెల్లాగా వెళ్తే మనం కూడా ఇది మంచి రహదారి అని వెళ్ళిపోతున్నామే కానీ లేదు ఇంకా ఏదో ఉంది, పూలదారి ఉంది అని అనుకునే ఆలోచన అనేది కొంతమందికి భగవంతుడు ఇస్తాడంటే నాకు ఇచ్చాడని నేను చెప్పట్లేదు. ఇందాక వారి హిస్టరీ చదివినప్పుడు మరి రవీంద్రనాథ్ గారు కానీ అలాగే వెలగవారు కానీ వారందరూ కూడా అలాంటి తలంపులతోటి ఇన్నోవేషన్ తోటి బాధలు పడే ప్రయాణం అంతా కొనసాగించారు. అలాగే నేను అనుకునేది ఇది నా బాధ్యత. ఇప్పుడు నేను నేర్చుకున్న విద్యని అందించేది నా బాధ్యత, అది నా డ్యూటీగా చేస్తున్నానే కానీ ఇదేదో సమాజ సేవ అని ఇప్పటిదాకా నేను అనుకోలేదండి. నిజంగా నేను సమాజ సేవ చేయాలి అనే తలంపు ఉండి నాకు రీసోర్సెస్ ఉంటే ఈ పాటికి నేను ఒక 6 నెలల్లో ఆల్ ఓవర్ ద ఇండియా క్యాన్సర్స్ని జీరో చేయగల సత్తా నా దగ్గర ఉంది యాజ్ ఎ ఉమెన్. అంటే మీరు కానీ నేను కానీ అనుకునే ఈ ఒక్క సెల్లో అంత నిగూఢమైన ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉందండి. దాన్ని అందరూ కష్టం 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 అనుకునేదాన్ని నేను సింపుల్గా ఒక సెంటెన్స్ తోటే తెంపేయగలిగేది. పరిపక్వత ఈ 60 ఏళ్ళకి నాకు వచ్చింది. కానీ అలా వచ్చిన దాన్ని ఇలా దాన్నంతా దాచుకుని బతకటం అనేది అది ఒక రకమైన వేదనే నా వరకు, నా మనసు వరకు. అలాగే ఇక్కడ ఈరోజు మరి ఎంత ఆనర్ చేసినందుకు సోదర సమానులనాలో ఇంకా అంతకంటే వారు తల్లిలాగా భావిస్తారు నన్ను, ఎందుకో తెలియదండి. పావులూరి సోదరులు నాలో వాళ్ళ మదర్ని చూసుకుంటామని చెప్పేది నా కళ్ళం నీళ్ళు కాదండి, హార్ట్లో తడి వస్తుంది. అలాగే నా మనసులో ఏదనుకున్నా కానీ ఆయన మాటల రూపంలో చెప్పటం అనేది ఇంకా అనుభూతి నేనేం వర్ణించలేను. అలాగే వేదిక మీద వచ్చిన పెద్దలకి మరి వారు ఒక్కొక్కరు ఒక మానవ స్వరూపం అనుకోవట్లేదండి, ఒక పండిపోయిన ఎలా అనాలంటే ఒక దైవ స్వరూపులు. మరి గాత్రంలో కానీ లేకపోతే రచయితగా కానీ లేకపోతే వారు సాధించిన విషయాలు కానీ అని వారందరి ముందు ఇందాక చాలాసార్లు అంటున్నారు సభలో ఎవరూ లేరు, ఎవరు కావాలండి మనకి? అణువున పరమాత్మని నేను చూస్తానండి. వేలాది మంది మనుషులు ఉన్న సభ కూడా మనసు లేని వేలాది మందుల మనుషుల ముందు మనసున్న ఒక్కళ్ళు అంటే గంగిగోవు పాలు గరిటెడైనా చాలంటారు. అలా ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ ఆ గంగిగోవుకి సమానమైన వాళ్ళు ఇవాళ వచ్చిన వాళ్ళందరూ. అలాగే మరి గీత ఎంతోమంది ఈరోజు ఇంటింటా మరి అనుభవిస్తున్నారండి. కానీ మరి కృష్ణ పరమాత్మ ఒక్కరికే బోధించారు. ఆయన మీటింగ్ పెట్టాలంటే ఎన్ని కోట్ల మంది వచ్చేవాళ్ళండి, మరి వాళ్ళు ఏమి లేరే. మరి అది విన్నది ఒక అర్జునుడే. మరి ఆ అర్జునుడు అనేవారు మరి మన డిఎస్పి గారిలో ఉన్నారు, వీరిలో ఉన్నారు, మరి వారి గొంతులో ఉన్నారు, మీ అందరిలో ఉన్నారు. నేను ఒకటే అనుకుంటాను సార్, నేను ఎప్పుడు గీతను పూర్తిగా చదవలేదు, పైన చదివాను. ఆ గీతలో ఒక్క వాక్యాన్ని నేను పోయేలోపు పూర్తిగా పాటించినా చాలు, నా జన్మ ధన్యం. కృష్ణుడు నన్ను ఆయన పాదాల దగ్గర కూర్చోబెట్టుకుంటానంటానండి. అలాగే నా పూజలు కానీ నా ప్రేమ కానీ అన్నీ రుక్మిణీదేవి గారు పెట్టిన తులసీ దళంలా ఉంటాయే కానీ మిగతా వాళ్ళు ఇచ్చిన అష్టైశ్వర్యాలతో కానీ నేను ఏ రోజు పూజలు చేయలేదు, అలాగే మంత్రాలు చదవలేదండి. ఇదే నా పూజ. నా తోటి ఆడవాళ్ళు, నా బిడ్డలు, నా చెల్లెళ్ళు, అలాగే సమాజము అందరూ కూడా డాక్టర్ తలుపు మేము తట్టకుండా ఈ తెనాల్లో మేము హాయిగా ఉన్నామనంటే అప్పుడు నేను దీన్ని రిసీవ్ చేసుకుంటాను, మీరు ఇచ్చిన ఆనర్ని. అప్పటిదాకా నాకు అర్హత లేదు. మీరు కప్పారే కానండి, అవన్నీ నా దేహానికే, నా మనసుకి కాదు. నా మనసుకి అది ఆ శాలువ కప్పుకోవాలి అని అంటే ఈ తెనాల్లో క్యాన్సర్స్ని జీరో చేయగలగాలి, అలాగే తెనాలి డిసీజ్ ఫ్రీ తెనాలుగా ప్రకటించబడాలి. అంత కోరిక అయితే ఉంది, కానీ అంత నేను చేయలేను. కాబట్టి ఇప్పుడు మనం పెదరావూరు గ్రామాన్ని దత్తత చేసుకున్నామండి. డెఫినెట్గా నేను కానీ నా సభ్యులు కానీ నా టీం అందరూ కూడా వితిన్ 1 ఇయర్లో పెదరావూరిని 70% డిసీజ్ ఫ్రీగా చేయగలమన్న దమ్ముతోటి ధైర్యంతో, అలానే ఈ అవార్డు తీసుకున్న బరువు బాధ్యత ఉంది చూడండి. మరి ఎక్కడో ఉన్నారు వారి ఆత్మలు, వారి సాక్షిగా నేను వారికి ఇది నా సేవగా చెప్తూ ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నానండి. నమస్తే. ఆవిడ స్పెషలైజ్ చేసినటువంటి డాక్టర్, అందులో నాకు తెలిసి న్యూట్రిషన్ మెడిసిన్లో చేశారు, మరి ఇంకా డయాబెటిక్లో చేశారు, ఒబెసిటీలో చేశారు, మరి ఇమీడియట్ ఆపరేషన్స్ దాంట్లో ఆవిడ క్యాన్సర్ దాంట్లో చేశారు. ఇట్లా మరి ఈ ఏరియాస్లో స్పెషలైజ్ చేసి సమాజానికి ఎవరు వచ్చినా సరే ఒక రంగంలో మిగతా రంగాల్లో నేను ఉన్నాను అనే ధైర్యాన్ని ఇస్తున్నటువంటి స్త్రీమూర్తి ఈరోజు మా చిన్న పురస్కారాన్ని పురస్కరించుకొని అక్కడ కొన్ని వందల మంది
పేషెంట్స్ని వదిలిపెట్టి ఇక్కడికి వస్తున్నాననే బాధ ఆవిడికి మనసులో ఉంది. ముందుగా ఆవిడ మాట్లాడి ఇక్కడి నుంచి నిష్క్రమిస్తానంటే ముందుగా వాడికి ఇవ్వటం జరిగింది. మరొకసారి ఆలపాటి రవీంద్ర కళాపట్యం తరపున వారికి అభినందనలు ధన్యవాదాలమ్మా. పావుగంట ఎక్కువైంది. సభాధ్యక్షుడిగా మీ అందరిని మన్నించమని అడుగుతున్నాను. అన్నెసరీగా ఊరికే పావుగంట పెంచుకున్నాం. 12 గంటలకు అయిపోయింది సభ. ప్లీజ్, ఇందాకెప్పుడో జరగవలసింది ఇప్పుడు జరుగుతుంది. వారి మధుర గానంతో విందాం. ముఖ్యంగా శారద గారి గురించి అయినాల్ మల్లేశ్వరరావు గారు ఒక గేయాన్ని రాశారు. అది సంఘ సేవకురాలు డాక్టర్ శారద గారి గురించి సహజ కవి డాక్టర్ అయినాల్ మల్లేశ్వరరావు గారు రాసినటువంటి ఒక పద్యాన్ని మీకు వినిపిస్తాను. మానవ సేవయే మాధవ సేవగా భావించు నిస్వార్థ వైద్యురాలు, వైద్య నిపుణులుగా వైద్యంబునందించు వాసిహస్తము గల వైద్యురాలు, స్త్రీ కాన్పులకు సదా శ్రేష్ఠ వైద్యము చేయు పసిడి మనసు గల వైద్యురాలు, ఉచిత మెగా వైద్య ఉత్తమ శిబిరాలు పలు చోట్ల నడిపించు వైద్యురాలు, తనదు ప్రాణముల్ సైతము గణన గొనక పలు కరోన రోగుల పాలు వైద్యురాలు, స్త్రీల క్యాన్సరు బాపెడు స్త్రీల యందు వైద్యరత్న శారద ప్రాణదాత. ఇది అతిశయోక్తిగా రాసిన పద్యం కాదు. ఆవిడ చేసినటువంటి సేవలు కానీ చేసేటువంటి సేవలు కానీ ఎవరు మరువలేని, ఎవరు చేయలేని కూడా. అంత గట్స్గా కరోనాలో ఆవిడ చేసినటువంటి సేవలు తలుచుకుంటే ఒళ్ళు గగురు పడుతుంది. తన ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా 10-15 మంది ప్రాణాలు కాపాడిన ప్రాణదాత ఆవిడ. అది కాకుండా ఇప్పుడు మన పెదరావూరులో మొన్న ఒక హాస్పిటల్ ఓపెన్ చేశారు. వీళ్ళంతా మామూలుగా సేవ చేయట్లేదండి. మానవుల్లో మహనీయులు, మానవుల్లో దేవతలు, దేవుళ్ళు అంటే వీళ్ళే. ఈ సేవలు మామూలు సేవలు కాదండి. ఇంకోటి నేను సగర్వంగా చెప్తున్నాను, మానవతా సంస్థని తెనాల్లో శాఖని ఓపెన్ చేయడానికి పావులూరు శ్రీనివాసరావు గారు ఫస్ట్ నాకు ఫోన్ చేశారు. మీరు తెనాల్లో మంచి వ్యక్తుల్ని కాస్త పరిచయం చేసి దాంట్లో చేర్చాలండి అని ఫోన్ చేస్తే తప్పకుండానండి అన్నాను. తర్వాత పావులూరు శ్రీనివాసరావు గారు వీళ్ళంతా కలిసి నా దగ్గరికి వచ్చారు. నేను కొన్ని పేర్లు సెలెక్ట్ చేశా. ఫస్ట్ కొత్త సుబ్రహ్మణ్యం గారు, సేవా సంస్థలంటే ముందుకొచ్చే మనిషి కొత్త సుబ్రహ్మణ్యం గారు, శారద గారు, ఇట్లా నోకల వేణు, తర్వాత ఈ రామచంద్ర గారు, తర్వాత మన వైస్ ప్రిన్సిపాల్గా చేశారు నాగేశ్వరరావు గారు ఘట్టంనేని. వీళ్ళ పేర్లు అందరూ సెలెక్ట్ చేసి వాళ్ళంతా తిరిగి ఇవాళ గుంటూరు జిల్లాలోనే మాకు ఇప్పుడు మొన్న 500 దాటారండి అని అంటే సుబ్రహ్మణ్యం గారు అన్నారు, నో 5,000 మంది, 500 మంది కాదు, 5,000 మందిని చేరుస్తాం. ఇది ఈ కేవలం ఈ గ్రేట్నెస్ ఎవరికి పోతుందంటే, నిజం చెప్తున్నాను నేను మనస్ఫూర్తిగా, శారద గారికి, ముందు సుబ్రహ్మణ్యం గారికి, తర్వాత కొలసాని రామచంద్ర గారికి. ఇది నేను పొగడుతున్నా అని చెప్పట్లేదండి. సేవా కార్యక్రమం అంటే మనస్ఫూర్తిగా చేయాలి. సేవలు అనేక రకాలు, ధనంతో చేయొచ్చు, శారీరకంగా మన కష్టంతో చేయొచ్చు, మాట సలహా కూడా చెప్పి చేయొచ్చు, రకరకాలుగా చేయొచ్చు. కానీ వాళ్ళు మనం చెప్పింది మనసులోకి తీసుకొని ఆచరిస్తున్నారే, అది పెద్ద గొప్పతనం. ఆవిడ ఇవాళ ప్రాక్టీస్ వదిలిపెట్టి 3 గంటలకి అంటే నాకు అసలు ఒళ్ళు పులకరిస్తుంది. నేను చెవులో నా భగవద్గీత నేను కొన్ని ఆల్బమ్స్ చేసే ఆడియో ఆల్బమ్స్, ఆ ఆల్బమ్స్ నేను వింటున్నా, చెవులో పెట్టుకొని పుణ్య కార్యక్రమంగా ఏంటంటే మీరు వింటున్నారు పాడింది ఆయనకి ఇస్తే ఏంటండి ఘంసాలు పాడింది నేను ఏదన్నా వింటున్నారేమో అనుకున్నాను అని అంటే కాబట్టి నేను పాడానండి అని అంటే ఇక అక్కడి నుంచి నన్ను పట్టుకున్నానని వదిలిపెట్టలేదు. గుంటూరులో దగ్గర ఎన్నో ప్రోగ్రాంలు చేశాను. మా
బృందావన్ గార్డెన్స్ వెంకటేశ్వర స్వామి గుడిలో అనేక కార్యక్రమాలు చేశారు. అసలు అక్కడ ఆయన్ని ఎంత ప్రేమిస్తారంటే మా బావగారు ఫస్ట్ ఎలా డిఎస్పీ గారికి చెప్పామంటాడు, ఏది చెప్పినా గారు. తులసి వనంలో గంజాయి మొక్క, కానీ గంజాయి వనంలో తులసి మొక్క ఆ డిపార్ట్మెంట్లో ఉండాల్సిన వ్యక్తి కాదు. అందుకని నాకు దగ్గరయ్యాడు. నేను సాధ్యమైనంత వరకు పోలీస్ స్టేషన్కి వెళ్ళడం కానీ కోర్టుకు వెళ్ళడం